వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఇప్పటి వార్తల్లో వ్యక్తి పూలచొక్కా నవీన్ ఉన్నారు. మనకు తెలుసు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి బూట్ కట్ బాలరాజు అనే సినిమాతో సోహెల్, ఆ సినిమా హీరో సోహెల్కి, అలాగే ఆ సినిమాని తన యూట్యూబ్ ఛానల్లో రివ్యూ చేసినటువంటి పూలచొక్కా నవీన్కి మధ్య జరిగినటువంటి వాగ్వాదం మనకు తెలుసు. సో ఎందుకు నవీన్ని సోహెల్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, సో దానికి నవీన్ ఏమంటారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ నవీన్. సార్ హాయ్ సార్. ఫస్ట్లీ మీతో కలవడం, ఇలా ఇంటరాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఐ వాచ్డ్ ఆల్ యువర్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ. మ్యాక్సిమం ఇంటర్వ్యూస్ చూశాను. మీతో కలిసే ఆపర్చునిటీ దొరుకుతా లేదా అని తెలీదు, బట్ ఈరోజు సోహెల్ గారి వల్ల ఇలా కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అందుకని మన సోహెల్ థ్యాంక్ యూ చెప్దాం ఫస్ట్. యా సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక ఇంజనీరింగ్ యాస్పిరెంట్ మీరు, సో అక్కడి నుంచి మధ్యలో వదిలేసుకొని, సో మీకు ఏదైతే ఇష్టమో ఆ రంగంలోకి వచ్చి ఒక యూట్యూబర్గా, అలాగే ఒక మేమర్గా ఒక మంచి పేరు సంపాదించుకోవటం, దాంతోపాటు వార్తల్లో వ్యక్తి కావటం కూడా సో చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు. సో బయట కలుసుకోకుండా ఇలా త్రూ ఇంటర్వ్యూ, సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో అంటే ఇక ఉపోద్ఘాతం లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. సో ఇప్పుడు మనకి అంటే సినిమా అనేది అందరి యొక్క మాధ్యమం, అది అందరిది, ప్రజలది, పబ్లిక్ది. ఒకసారి థియేటర్లోకి వచ్చిన తర్వాత దాని మీద చూసేవాళ్ళు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు కాదు, సినిమా పుట్టినప్పటి నుంచే సమీక్ష కూడా పుట్టింది, రివ్యూ పుట్టింది. మహామహులు కొడవటి కుటుంబరావు లాంటి, వేటూరు సుందరరామూర్తి గారు లాంటి, ముళ్ళపూడి వెంకటరమణ గారు లాంటి, అలాగే ఇంటూరు వెంకటేశ్వరరావు అని మా అందరికీ సినిమా జర్నలిజంకి ఆయన ఆది గురువు అంటాం అనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా ఆ రివ్యూలు చేసుకుంటూ, ఈవెన్ కమలాకర్, మన పౌరాణిక బ్రహ్మ అనే పేరు కమలాకర కామేశ్వరరావు గారు, ఆయన ఒక రివ్యూవర్గానే, అంటే ఒక సినిమా రివ్యూవర్గా, సమీక్షకుడుగా సినిమా ప్రపంచానికి పరిచయం. మీరే సినిమా తీస్తారా, మరి ఇంత రాస్తున్నారు కదా, మరి మీరు సినిమా తీస్తారా అంటే ఆయన ఛాలెంజ్గా తీసుకొని సినిమాలు డైరెక్టర్ అయ్యి గొప్ప గొప్ప సినిమాలు తీశారు ఆయన. సో అది వేరది. సో అలాంటి చరిత్ర ఉన్నటువంటి సినిమా సమీక్ష ఈ రోజుకి వచ్చేటప్పటికి, అంటే మీడియా పెరిగిపోవటం వల్ల సమీక్షకుల్ని టార్గెట్ చేస్తూ, అంటే కొంతమంది మెచ్యూర్డ్గా చేసేవాళ్ళు ఉంటారు సమీక్షని, నిష్పక్షపాతంగా ఎలాంటి అన్బయాస్డ్ రివ్యూలు చేస్తే ఇబ్బంది ఏం లేదు. కొంతమంది బయాస్డ్గా చేసేవాళ్ళు ఉంటారు, అంటే వ్యక్తిగతంగా పర్సనల్గా టార్గెట్ చేసి రాసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సో రివ్యూయర్స్ మీద కూడా గౌరవం తగ్గిపోతున్నటువంటి వాతావరణం ఈరోజు ఉంది. సో మీకు ఈరోజు సోహెల్, మీరు ఏదైతే మీరు కంప్లీట్గా కూడా నేను చూశాను, మీరు ఒక ర్యాంట్గానే చేశారు, కంప్లీట్ రివ్యూ చేయలేదు. సో కానీ మీరు రేటింగ్ ఇచ్చారు. సో ఆ రేటింగ్కి ఆయన హర్ట్ అయి మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. సో ఎందుకని మీరు, అంటే ఏదైనా సరే మనం సినిమా బతకాలనే కోరుకుంటాం, మంచి సినిమా బతకాలి. సో అట్లాగే ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా ఏంటి అని చెప్పడం కూడా సమీక్షకుడి యొక్క బాధ్యత. అంటే ఒక సినిమా ఎలా ఉంది, అలాగే ఆ సినిమా ద్వారా ప్రజల యొక్క అభిరుచిని కూడా పెంపొందించేలా సమీక్ష ఉండాలి అని చెప్పేసి కొడవటిగడ్డ కుటుంబరావు గారు చెప్పిన మాట అన్నమాట. సో ఆ ప్రకారంగా చూసుకుంటే, సో మీరు బూట్ కట్ బాలరాజు ఈ వివాదం అనేది, దీన్ని మీరు ఎలా చూస్తారు? మిమ్మల్ని సోహెల్ టార్గెట్ చేసి మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు? నేను ఎలా చూస్తానంటే, నాకు ఆయన కామెంట్స్ ఏదైతే చేశారో ఇంటర్వ్యూస్లో అది చాలా అభ్యంతకరంగా అనిపించేది, ఆబ్జెక్షనబుల్గా ఎందుకంటే ఫస్ట్లీ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు. వాడు వీడు అని సంబోధించడం, టమాటో బాడీ షేమింగ్ చేశారు. నెక్స్ట్ పతాక స్థాయికి ఎక్కడికి వెళ్ళిందంటే లాస్ట్లో, నేను సినిమాల్లో లేకపోయి ఉంటే వేరేలాగా ఉండేది, ఐ ఫిజికల్లీ లిక్విడేటివ్ అనే టైప్లో మాట్లాడారు. అక్కడే ఇండైరెక్ట్గా, అంటే సినిమాల్లో లేకపోతే నేను చూసుకుంటా నిన్ను, మీ సంగతి ఏదో అనే టైప్లో ఉంది అక్కడ. సో ఇది చాలా ధమ్కీ ఇచ్చినట్టు. ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్, నాకు రీచ్ ఉంది, అదంతా ఉంది, నేను ఐ కెన్ టేక్ ఇట్, నేను హెడ్స్ ఆన్ కొలిజన్ ఇస్తా. నేను ఈరోజు వచ్చినోడిని కాదు, 6 years నుంచి నేను మీమ్స్ చేస్తున్నా, నా స్టైల్లో నా పందాలో నేను వెళ్తున్నా. అప్పుడే నేను అన్ని టాపిక్స్ని, కాంట్రవర్షియల్ టాపిక్స్ని టచ్ చేస్తూ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వాలి. ఇట్స్ మై ఫండమెంటల్ రైట్. ఐ కెన్ షేర్ ఎనీ ఒపీనియన్ ఆన్ పాలిటిక్స్, ఫిల్మ్స్, అండర్ ద సన్ ఏమేమి టాపిక్స్ ఉంటే దాన్ని అవతల వాడిని అబ్యూస్ చేయకుండా నేను మాట్లాడతాను.
సో అది దాంట్లో తప్పులేదు. మీ ఒపీనియన్ మీరు చెప్పండి. యూ క్రిటిసైజ్ మీ బట్ ఇన్ అ వెరీ పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ మేనర్. ఐ విల్ ఆల్వేస్ టేక్ క్రిటిసిజం. మీరు క్రిటిసైజ్ చేయొద్దు నన్ను. నా మీద కూడా నేను స్పూఫ్లు చేస్తా, నా మీద కూడా స్పూఫ్లు చేస్తారు. నేను వాళ్ళకి కామెంట్ చేస్తా వెళ్ళి, థ్యాంక్ యూ సో మచ్. స్పూఫ్ ఎవరిది చేస్తారు? పాపులర్గా ఉన్న వాళ్ళు. ఇట్స్ లైక్ అ ఫ్లాటరీ. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే నేను ఫేమస్ అయ్యాననే హ్యాపీనెస్తో నేను వాళ్ళకి కామెంట్ చేస్తాను, మంచిగా చేస్తాయి. అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడితే నేను అసలు చూడను అవి. చాలామంది చూసారు నీ గురించి, లైట్ ఇగ్నోర్ అనే టైప్లో ఉంటా. సో ఇది అక్కడ ప్రాబ్లం వస్తుంది. యూ గివ్ యువర్ ఒపీనియన్, అరే ఓకే నువ్వు ఇంత రేటింగ్ ఇచ్చావు నాకు నచ్చలేదు అని చెప్పు, ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. సినిమా నీ వల్ల నా సినిమా నాశనం అయిపోతుంది అంటే ఓకే, ఐ విల్ ఎంపథైజ్ విత్ యూ. కానీ అలా కాకుండా దాంట్లో ఇంకో వేరే పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే నేను మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి 2 ఇచ్చానంట, దీనికి 0.45 ఎలా ఇస్తావు అంటాడు. ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అది. అంటే ప్రతి సినిమా సేమా? యూ కాంట్ కంపేర్ యాపిల్ విత్ ఆరెంజెస్ కదా. ఏ సినిమాకి ఆ సినిమానే సపరేట్, ఏది దానికి అది ఎలా ఉందో దానికి మాత్రం ఇస్తామా అంతే. అది ఇల్లాజికల్ అక్కడ. తర్వాత ఏమంటాడు ఇంకో ఇంటర్వ్యూలో, ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారు కదా నువ్వెవరివి అంటాడు. నువ్వు రివ్యూ ఇవ్వడానికి నువ్వెవరివి అంటాడు. ఆయనే కాదు, కొంతమంది బ్రెయిన్లెస్ ఫెలోస్ ఉన్నారు. ఎవరికైనా ఆ రైట్ లేదు, హక్కు లేదు. అలా నా ఇష్టం నేను ఇస్తా. నా ఇట్స్ లైక్ మై ఛానల్లో నా ఛానల్లో పెట్టాను, నా ఛానల్ నా ఇష్టం. యూట్యూబ్ హ్యాస్ గివెన్ మీ దట్ రైట్. యూట్యూబ్కి ప్రాబ్లం ఉంటే తీసి పడేస్తుంది, నువ్వెవరి మధ్యలో చెప్పకూడదని. అండ్ అని ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఎక్కడైనా ట్రైనింగ్ అయి వస్తారా? ఏదైనా స్కూల్ ఉందా? సర్టిఫికేషన్ ఏముందా? నువ్వు ప్రొఫెషనల్ యాక్టర్వా? నువ్వు ప్రొఫెషనల్ యాక్టర్వా? నువ్వు ఎందుకు చేస్తున్నావు మరి? స్టాంప్ కొట్టించుకొని వచ్చావు అంటే ప్రొఫెషనల్ యాక్టర్ అని మనం అడుగుతున్నప్పుడు మనం ఏంటనేది కూడా నేను అది కూడా అనట్లేదు. నేను ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ వై ఆర్ యూ కమింగ్ అండ్ యాక్టింగ్. నేను అంటుంది ఏంటంటే నాకు ఈ సినిమా చూశాను, టికెట్ కొనుక్కొని చూశాను, నేను సపోర్ట్ కూడా చేశాను ముందు. ఆయన ట్రైలర్ని నేను ఆయన నాకు కాల్ చేశాడు ముందు, భయ్యా ట్రైలర్ రిలీజ్ అయింది, వాచ్ ఇట్, ట్రైలర్ రియాక్షన్. మీ ఇద్దరి మధ్య పరిచయం ఉంది ఆల్రెడీ? ఉంది. అంటే పరిచయం అంటే రోజు మాట్లాడుకునే కాదు, నా పరిధిలో నాకు ఎంత రీచ్ ఉందో సపోర్ట్ చేద్దామని చేశా. ఆర్ ఎల్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వాచ్. యాక్చువల్గా మీకు ఏదైతే రీచ్ ఉందో దాన్ని తన పబ్లిసిటీకి వాడుకోవాలని అప్పుడు అనుకున్నాడు, చేశాడు. అది ఓకే, చేసాం, మనం హెల్ప్ చేసాం, అయిపోయింది. దాని తర్వాత నాకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ కూడా లేదు మూవీ వాచ్ చేయడం అయింది. ఎందుకంటే మనము ఎప్పుడు ఏంటి, ఒక పబ్లిసిటీ కాంటెంట్ బయటకు వచ్చిందో, ఒక ట్రైలరో పోస్టరో సాంగో నచ్చి మనం వెళ్తాం కదా. దట్ ఈస్ ద యాజ్ అ వ్యూవర్ నేను వెళ్ళాలి. నేను అన్ని సినిమాలు చూడాలని రూల్ ఏముంది? లేదు కదా. మనకు కుదరొచ్చు, ఒక్కోసారి కుదరకపోవచ్చు. నాకు ట్రైలర్ ఇష్టం కూడా, అది సినిమా చూసి రివ్యూ అనేది కూడా అది మన ఇష్టం. సో నేను వెళ్ళాడు కర్తీసీకి వెళ్ళాడు, ఒక మనిషి పిలిచాడు అంటే రెస్పెక్ట్ ఇచ్చి వెళ్దామని వెళ్ళి చూసాము, ఇచ్చాము, రివ్యూ ఇచ్చాము, అయిపోయింది. ఓకే. సో అది కూడా ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఈజ్ అ ప్రొఫెషనల్ యాక్టర్, అదంతా కాదు. ఆయన అడిగాడు కాబట్టి నువ్వు ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారు కదా, నువ్వెందుకు ఇస్తున్నావు అంటాడు. ఇది ఇంకో ఇల్లాజికల్ థింగ్. ఇప్పుడు ఎవరైతే ఆయన ఇంటర్వ్యూలో చెప్పడమేనా లేకపోతే డైరెక్ట్ మీతో కూడా? ఇంటర్వ్యూలో చెప్పాడు. పలానా వెబ్సైట్ పేర్లు చెప్పి వీళ్ళు ఇచ్చారు, వాళ్ళకంటే తోపు అయినా, అవునా నేను తోపుని అని నేను అంట. ఎందుకంటే ఐఎమ్ మోర్ క్వాలిఫైడ్ అని నేను ఫీల్ అవుతా, బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు ఆ వర్క్ ఫ్లో తెలుసు మొత్తం A to Z. ఓ ప్రోడక్ట్ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ, రిలీజ్ దాకా నాకు మొత్తం తెలుసు A to Z అని నేను చెప్పొచ్చు. ఆల్రెడీ మీరు ఫీల్డ్లో చేశాను, 6 years చేశాను, నాకు అండర్స్టాండింగ్ ఉంది. అందుకే ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ హ్యావ్ సినిమా సర్కిల్స్లో కూడా. ఎవరైతే నా రివ్యూస్ చూస్తారో, అరే మస్త్ చెప్తావు నువ్వు, నాకు కూడా సేమ్ అనిపిస్తుంది. లిరిక్ రైటర్స్ కానీ, ఫిల్మ్ డైరెక్టర్స్ కానీ, నేను ఫిల్మ్ యాక్టర్స్ కూడా కానీ, వాళ్ళు చెప్పి అరే మస్త్ చెప్తావు, నాకు నచ్చుతుంది, నిన్ను ఫాలో అవుతా అని చెప్తారు. వాళ్ళు అల్లటప్ప పీపుల్ కాదు కదా. సో వాళ్ళని మనల్ని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఓకే నాకు ఇది అనిపించింది, నువ్వు ఇలా చెప్పావు, ఇది నాకు అలా చెప్పావు అంటే ఓకే, డిసగ్రీమెంట్ ఉండొచ్చు, లెట్స్ అగ్రీ టు డిసగ్రీ, బట్ ఇన్ ఎ వెరీ పొలైట్ మేనర్. అవును, అనేది చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది కదా, అలా చెప్పాలి. కానీ అదే అంటే ఎంతోమంది ఉండగా పొలచొక్క నవీన్ గురించే తను ఎందుకు పాయింట్అవుట్ చేసి మాట్లాడాలా, తను ఎందుకు విమర్శించాలి అంటే చాలామంది ఇచ్చుంటారు. కానీ వీళ్ళల్లో పొలచొక్క నవీన్ మాత్రమే తను ఎంచుకొని ఆయనే టార్గెట్ చేసుకొని బయట ఎందుకు మాట్లాడుతున్నాడు? మేబీ దీనికి కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ ఉండొచ్చు. ఫస్ట్లీ ఆయనకి హట్టింగ్ చాలా రీచ్ నాకు ఎక్కువ ఉంది అనే ఒక పర్స్పెక్టివ్ ఉండొచ్చు. వేరే వాళ్ళు చెప్పుండొచ్చు కానీ దానికి రీచ్ లేకపోవచ్చు, వన్ యాంగిల్. నెక్స్ట్ ఏంటంటే నిజంగా హర్ట్ అయి ఉంటాడు. అంటే ఇన్ ద సెన్స్ అరే నా సినిమా ఇదే కదా, బాగాలేదు, నిజంగా ఇటు చెప్పిందే కరెక్ట్, అప్పుడే కదా ఇంకా హర్ట్ అవుతాం మనం, అదొక యాంగిల్. ఇంకోటి ఏంటంటే ఈ టుక్ ఇట్ వెరీ పర్సనలీ.
అండ్ వాట్ ఈ థాట్ ఈస్ వీడు వాడు అనేసి మనకి పెద్ద మన రీచ్ ఆయనకి సరిగ్గా గేజ్ చేయలేకపోయాడు అనుకుంటా. అంటే మీరు చెప్పడం కూడా బ్రో మీరు మంచి సినిమాలు చేయండి, మంచి కథలతో చేయండి అని చెప్పారు. చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేశా నేను. మీరు చెప్పినట్టు మీరు చాలా మంచిగా అబ్జర్వ్ చేశారు. ర్యాంట్ అని పెట్టాను ఎందుకంటే నా ఫ్రస్ట్రేషన్ అది. నేను యూజువలీ నా రివ్యూ ఎలా ఉంటుందంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, షుడ్ పీపుల్ వాచ్ దిస్ మూవీ ఆర్ నాట్ అనేది కదా. రివ్యూ అంటే ఏంటి? తను ఇంకొకటి కూడా ఏం చెప్తున్నాడంటే సినిమా మొత్తం చూడకుండానే చెప్పేస్తున్నారు. ఎవరో చెప్పారు, నేనైతే సినిమా చూస్తాను. నేను సినిమా చూస్తున్న టైంలో ఫోన్ కూడా వాడను. నేను చాలా నిష్ఠతో చూస్తాను. చూసి తర్వాత నేను వెళ్ళిన తర్వాత అంటే ఒక ప్రేక్షకుడు ఎలా సినిమా చూస్తాడో అలాగే చూస్తాను. తర్వాత ఇంటర్వెల్లో నాకేమనిపించిందో రాసుకుంటా. తర్వాత మర్చిపోకూడదు కదా. మళ్ళీ నేను యూజువల్గా మనం చేసే పని అంతే. తర్వాత సెకండ్ హాఫ్ అయిన తర్వాత మళ్ళీ రాసుకుంటా. ఇంటికి వెళ్ళి కొంచెం ఓకే నేనేం ఫీల్ అయ్యానో అది రాసుకొని చెప్తా. కానీ ఏంటంటే రివ్యూవర్ ఏంటి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రివ్యూ హీ షుడ్ టెల్ ద ఆడియన్స్ వెదర్ యూ కెన్ వాచ్ దిస్ మూవీ ఆర్ నాట్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ రివ్యూ అని కూడా ఉంటుంది. ఇప్పుడు అమెజాన్లో కింద ప్రోడక్ట్ రివ్యూస్ కూడా ఉంటాయి కదా. ఈ ప్రోడక్ట్ కొనొచ్చా లేదా అని కూడా చెప్తారు కదా. కానీ నేను అది కూడా చేయను. ఎందుకంటే నా వల్ల మూవీ ఎఫెక్ట్ అవ్వకూడదు. నేను చెప్తాను ఇది నా ఒపీనియన్, మీరు వెళ్ళి చూడండి అని చెప్తాను. అది నేను ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళగా సినిమాని కాపాడదామని చేస్తాను. అది అర్థం చేసుకోవట్లేదు. అది దాంతోపాటు ఆడియన్స్ కూడా అలర్ట్ చేయటం. ఆడియన్స్ ఐ రెస్పెక్ట్ ద ఆడియన్స్. ఆడియన్స్ పిచ్చోళ్ళు కాదు. ఆడియన్స్ దే నో వాట్ దే వాంట్ టు వాచ్, ఏది చూడకూడదో వాళ్ళకి తెలుసు. నవీన్ నాయక్ అనేవాడు పూల చొక్కాలో నేను పెట్టిన రివ్యూ మన ఒపీనియన్తో రెజోనేట్ అవుతుందా లేదా, ఈయన చెప్పింది మన ఒపీనియన్ సేమ్ ఉందా లేదా అని చూసుకోవడానికి కూడా చూస్తారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ అలా చూస్తారు. సో అంటే మొత్తానికి బూట్ కట్ బాలరాజు అనేది మనం చూసామంట. మీరు చెప్పినట్టుగా ఎక్కువ మంది తను కూడా ఎందుకు నా సినిమా చూడటం లేదు అంటే బిగ్ బాస్లో నన్ను చాలా ఆదరించారు కదా, ఎందుకు నా సినిమా చూడటానికి రావట్లేదు అని చెప్పేసి ఉంటాం. అంటే తగినంత మంది ఆడియన్స్ రాకపోవడం వల్ల షోస్ క్యాన్సిల్ అయ్యాయనేది కూడా మనం నేను మార్నింగ్ వెళ్ళాను ఆ సినిమాకి. రిలీజ్ అయిన రోజు 10 o'clock. మీ దాంట్లో కూడా చెప్పి 10 o'clock షో. నేను నెక్సెస్ మాల్కి వెళ్ళా కూకట్పల్లి. వెళ్తే షో క్యాన్సిల్. ఫస్ట్ టైం నాకు అలా జరగడం, షో క్యాన్సిల్ అవడం. నేను చాలా బాధపడ్డా. అరే నేను సినిమా లవర్ని, సినిమా చూడడానికి వచ్చాను, మనం సపోర్ట్ చేసేవానికి ఒక వీడియో పెట్టి వేర్ హీస్ బికమింగ్ వెరీ ఎమోషనల్ ఆన్ స్టేజ్, నీల్ డౌన్ చేసి నాదే డబ్బులు లేవు పబ్లిసిటీకి, ఇంకేం చెప్పడానికి లేదు, అంతా చెప్పేసిన 20 నిమిషాల్లో మీరు నా సినిమా చూడండి అని చెప్పగలుగుతాను అని చెప్పాడు. అది నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆ ట్రైలర్కి ఏదైతే రియాక్షన్ ఇవ్వలేకపోయానో ఇది ఒక వీడియో చేసి ఒక 5 లక్షల వ్యూస్ వచ్చేదానికి చూశారు. పబ్లిసిటీ మీరు చూడండి, ఇలా ఎమోషనల్ అయిపోతున్నాడు అయినా సపోర్ట్ చేయండి సినిమా చూసి అని చెప్పి తర్వాత డిసైడ్ అవ్వండి సినిమా బాగుందా మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పా. సో వెళ్ళాను, డిసప్పాయింట్ అయినా అక్కడ సినిమా క్యాన్సిల్ అయిందని. తర్వాత మీరు ఆన్లైన్లో టికెట్ కొనుక్కొని వెళ్ళారా? లేదు, అక్కడే వెళ్ళాను. ఆన్లైన్ కాదు, అక్కడే డైరెక్ట్లీ అన్ని గ్రీన్ ఉన్నాయి. మళ్ళీ నేను ఎక్స్ట్రా చార్జెస్ ఎందుకు పెట్టుకోవాలి, నేను 20-30 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు డైరెక్ట్లీ కౌంటర్ దగ్గర తీసుకుందాం అని వెళ్ళా. చూస్తే వీ హ్యావ్ క్యాన్సిల్ ద షో అని చెప్పి అన్నారు. అంటే సరే డిసప్పాయింట్ అయ్యా. ఓకే సినిమా బాగుంటే నేను పాజిటివ్ రివ్యూ ఇద్దామని ఉండే. ఓకే సోహెల్కి ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు, నేను పాజిటివ్ చూస్తే నచ్చితే పాజిటివ్ రివ్యూ ఇద్దాం, దానివల్ల ఇంకా ఎక్కువ మంది వెళ్తారు కదా అని బాధపడి తర్వాత ఏదో షో ఉంది నైట్, అప్పుడు వెళ్ళాను. అదే ఆయనకు మెసేజ్ చేశా. సోహెల్ ఆల్రెడీ దానికన్నా ముందు నాతో సినిమా చూడడానికి రా అన్నాడు. ఇంతకుముందు అంటే పర్సనల్ గా కూడా మీ ఇద్దరి మధ్య అది ఉంది అంటే సినిమాకి రమ్మని చెప్పి అంత చనువు ఏం లేదు. ఆయన అందరికీ చేస్తుంటాడు ఇలా, అందరికీ చేస్తుంటాడు. జస్ట్ మీకున్న రీచ్, మీ ఫేమ్ ని ఉపయోగపెట్టుకుందామనే ఉద్దేశం అతను అంతే. సో అలా చేశాడు. అలా సో మీరు తర్వాత చూసాను, నైట్ మూవీకి వెళ్ళి జెన్యున్లీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ద మూవీ. చాలా ఓల్డ్ ఫ్యాషన్డ్, ఓల్డ్ స్కూల్, కట్ చేస్తే సాంగ్లు వస్తుంటాయి, ఆ సాంగ్లు కూడా నాకు నచ్చలేదు. నెక్స్ట్ కామెడీ ఉంటుంది. అండ్ ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే వెన్ యూఆర్ టేకింగ్ సంబడి ఇన్ టు వరల్డ్, ఒక విలేజ్లో కానీ ఎక్కడైనా తీసుకెళ్తే ఆథెంటిక్గా ఉండాలి సినిమా. ఆ కాస్టింగ్ దగ్గర నుంచి. అంటే నేను సినిమా చూడలేదు చెప్తున్నా. అంటే ఇంకోటి ఏమంటున్నాడంటే ఇంటర్వ్యూస్లో ఒక్కొక్క ఏరియాలో తెలంగాణ డైలాగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మేము సింగరేణి ఆ ప్లేస్ రామగుండం అటు సైడ్ డైలాగ్ పెట్టాము అంటాడు. నాకు దాంతో ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను కూడా పుట్టింది కరీంనగర్లోనే, నాకు తెలుసు ఏ డైలెక్ట్ ఏంటో. నా ప్రాబ్లం ఏంటంటే యూ హ్యావ్ నాట్ చోజన్ ద రైట్ పీపుల్ టు టెల్ దోస్ డైలాగ్స్. ఇప్పుడు నేను తెలంగాణ వాడిని, నేను ఆంధ్ర స్లాంగ్ మాట్లాడితే రాయలసీమ మాట్లాడితే తెలిసిపోద్ది కదా.
సెట్ అవ్వదు, మ్యాచ్ అవ్వదు, అవును, అది న్యాచురల్గా ఉండదు. ఉండదు. ఆ వరల్డ్ కాదనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు ఎందుకు అప్రిషియేట్ చేస్తాం? బికాస్ దే హ్యావ్ టేకెన్ యూ టు ఇన్ టు ద వరల్డ్ విత్ ద స్లాంగ్ డైలెక్ట్, ప్రాపర్ రీసెర్చ్ చేసి కాస్టింగ్ చేశారు, సరైన వాళ్ళని పట్టుకొని దాంట్లో యాక్ట్ చేయించారు. అది లేదు ఈ సినిమాలో అంటే దాన్ని కూడా డిఫరెంట్ లోకి తీసుకెళ్తారు. నేనేదో తెలంగాణ లాంగ్వేజ్ అది కూడా చెప్పారు, తెలంగాణ వాదాన్ని కించపరుస్తున్నా అంట నేను. బ్రెయిన్ లేదు, లో ఐక్యూ ఫెలోస్కి అర్థం కాదు ఇది. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి అంటే నేను హైదరాబాద్లోనే పుట్టానంట. సో నాకు ఇదంతా తెలియదు బాబు. నా గురించి చెప్పాలంటే ఇంకా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. నేను ఐ హావ్ స్టడీడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నేను చాలా తిరిగాను కూడా. సో నాకు నేను ఏదో ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్నాను అంటే అంతే కాదు, దీని వెనక ఉంది చాలా ఉంది, మీకు ఒక చరిత్ర ఉంది. సో అది నాకు చెప్పాలని లేదు, బికాజ్ దట్ ఈస్ నాట్ మై అజెండా. నా పని నేను చేసుకుంటూ వెళ్ళడం. అంటే మీరు నాలెడ్జ్ లేని పర్సన్ ఏం కాదు, నాలెడ్జ్ ఉన్న పర్సనే. అది నేను చెప్పాలనుకోవట్లేదు ఎవరికి, చెప్పాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో పెట్టిన తర్వాత నేను ఆంధ్ర వాళ్ళని పెట్టారు తెలంగాణ మాట్లాడడానికి, అది అఫెన్స్ తీసుకుంటున్నారు కొంతమంది. నేను చెప్తుంది ఆంధ్ర తెలంగాణ పాయింట్ కదా ఇక్కడ చెప్పిన అథెంటిక్ చెప్పండి. ఐ లవ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర అమలాపురం అంటే నాకు ఇష్టం, నేను అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, అవునా? ఓకే. సో ఎందుకంటే నా ఫస్ట్ మూవీ ఉయ్యాల జంపాలకి ఏదైతే పని చేశానో అది అసోసియేట్ డైరెక్టర్ వర్క్ చేశాను. ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రాప్స్. విరించి వర్మ గుంటూరి ఇస్ మై ఫస్ట్ డైరెక్టర్. మన అష్టాచమ్మ ప్రొడ్యూసర్ గారు ఇస్ ద ప్రొడ్యూసర్, గోల్కొండ హై స్కూల్. హీస్ లైక్ మై ఫ్రెండ్ నౌ. ఎందుకంటే వి షేర్ దట్ కైండ్ ఆఫ్ ర్యాపో. అంటే ఆయన కూడా అల్లాటప్ప మంచి కాదు కదా, వీడితో ఎందుకు తిరుగుతాడు ఆయన? అవును. సో ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే, సో నేను ఎక్కడ ఎవరిని డిమీనింగ్గా మాట్లాడలేదు. నేను చెప్తుంది ఏంటంటే ఆథెంటిక్గా లేదు, అది పంటి కింద రాయలాగా ఉంటుంది చూసినప్పుడు. ఇప్పుడు బల్గమ్ సినిమా చూస్తే కూడా అంతా కాస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్సెప్ట్ ఫర్ ద ఫాదర్. ప్రియదర్శి ఫాదర్ ఎవరైతే ఉంటాడో ఆయన ఆంధ్రాలో మాట్లాడుతుంటాడు. సడన్గా ఈయన ఈ ఆంధ్ర మాట్లాడే తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతున్న తెలంగాణ ఎక్కడికి వెళ్ళి వచ్చిందనే ఫీలింగ్ ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళు చూస్తారు అలా. ఇప్పుడు ఫుడ్ క్రిటిక్ ఉన్నాడు చూసి ఈ ఫుడ్ బాగాలేదంటాడు, అదే వేరే వాళ్ళకి నచ్చొచ్చు ఆ ఫుడ్, నార్మల్ ఆడియన్స్ ఎందుకంటే అంత డీపర్గా చూడరు. నాకు అలాంటి చూస్తాను నేను, ఎందుకంటే ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ పర్సన్. అవును. సో మీకు అది తెలిసిపోతుంది, కొన్ని విషయాలు మనకు తెలిసిపోతాయి. ఎందుకని మనకు ఆ విషయాల గురించి అవగాహన ఉన్నప్పుడు ఇక్కడ తప్పు ఉందా లేదా ఒప్పు కరెక్టా అనేది మనకు తెలిసిపోతుంది, దాని మీద మనం మాట్లాడగలం. నేను కూడా ఓకే ఇంత మనం వద్దు, ఇంత డీపర్గా మాట్లాడాల్సిన అవసరం లేదని ఓన్లీ 60 seconds వీడియోస్ పెట్టేవాడిని ముందు. పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని చెప్పి 3 ముక్కలు చెప్పి ఫినిష్ చేసేవాడిని. 60 secondsలో ఎంత చెప్తాం, లాస్ట్కి రేటింగ్ ఇచ్చేసేవాడిని. ఎందుకంటే ఒక హుక్ అయితే ఉండాలి కదా. అవును, జనాలకి హుక్ ఉండాలి. సో ఆ రేటింగ్ అది. అండ్ ఐఎమ్ మాకింగ్ ఎట్ ద రేటింగ్స్. టమాటోస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అవి కూడా చాలా 0.25, 45 లేకపోతే 2.89 ఇలా ఎందుకు పెడతానంటే ఇల్లాజికల్ అసలు రేటింగ్ అనేది. ఏ బేసిస్ మీద 2.75 ఇస్తారు ఎవరన్నా? ఓకే, నువ్వు ఒక చార్ట్కి ఒక ఈక్వేషన్కి ఒక ఫార్ములా తయారు చేయి, దీనికి ఇంత ఇస్తున్నా అంటే ఓకే. ఇది క్రికెట్లో డక్వర్త్ లూయిస్ అని ఉంటుంది కదా, వర్షం పడినప్పుడు మ్యాచ్కి ఇది అలాంటిది ఒకటి తయారు చేయి. సో ఐఎమ్ మాకింగ్ ఎట్ ద రేటింగ్స్. బట్ వాట్ యూ హ్యావ్ టు సీ ఇస్ నేను ఆ రేటింగ్కి వెళ్ళే జర్నీలో ఏమేమి చెప్పాను అనేది చూడాలి అంతే. ఓకే. సో దేనికి ఏమి ఇచ్చారనేది కూడా మీరు అందులో చెప్పారు. ఎందుకు అంటే మళ్ళీ నన్ను వేసుకుంటారు కదా. అవును, కొన్నిటికి 0 ఇచ్చారు, కొన్నిటికి 0.15. స్టోరీ ఇప్పుడు నుంచి అలానే ఇస్తాను నేను ప్రతి. అంటే టమోటాలు ఎంచుకోవడం వెనక అంటే రాటన్ టమోటాస్ ఏదైతే ఉందో అది ఉందా? అది కాదు, రాటన్ టమాటోస్ కాదు. యాక్చువల్లీ నేను స్పూఫుల్ చేస్తాను కదా. స్పూఫుల్ చేయడంలో ఎవరైతే ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో ఆయన వాట్ ఈస్ అప్ అమీగోస్ అంటాడు. సో నేను వాట్ ఈస్ డౌన్ టమాటోస్ అన్నా. సో 8-9 months అగో అది స్టార్టింగ్లో. సో అది చాలా ఫన్నీగా అనిపించింది అందరికి. సో అక్కడ టమాటోస్ అని కామెంట్స్ కొడితే ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్స్ మనం రివ్యూస్ కూడా దసరా ఇస్ మై ఫస్ట్ రివ్యూ. సో దానికి నేను టమాటోస్ చూడడం మొదలెట్టా. సో వెన్ ఎవర్ మొట్టమొదటి టమాటో ఇచ్చింది దసరా మూవీకి. ఐ లవ్ దట్ ఫిల్మ్. సో నేను ఎక్కడైనా ఇప్పుడు థియేటర్కి వెళ్తే సినీ ఫైల్స్ ఎవరైతే ఉన్నారో, సినిమా పిచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిస్తే అన్న ఈ సినిమాకి ఎన్ని టమాటోలు ఇచ్చావు సో అలా అడుగుతారు. మీ టమాటాలు అలా పాపులర్, నా ఐడెంటిటీ అది. అంటే సినిమా గురించి మామూలుగా అవగాహన వాళ్ళకి ఏంటంటే టమాటాలను తీసుకొచ్చినప్పుడు గబక్కన వెంటనే జ్ఞాపకం వచ్చేది రాటన్ టమాటోస్. ఎగ్జాక్ట్లీ. దాంతో ఏం సంబంధం లేదు. రాటన్ టమాటోస్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, బట్ దానికి సంబంధం లేదు. సో అందు గురించి మళ్ళీ మిమ్మల్ని
మీకు టమోటా బిజినెస్ చేస్తున్నాడు. అదే అది ఓకే, నేను నాకు నవ్వు వస్తుంది అవన్నీ చూస్తే, బట్ అది కించపరుస్తున్నారు ఒకరిని. నేను ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఇప్పుడు ఎవరైనా అందరూ చాలా కష్టపడి పైకి వస్తారు, చాలా స్ట్రగుల్ చేసి వస్తారు. ఐ కెన్ సే ఈజీగా తీసిపడేయచ్చు, నువ్వు యాక్టర్ ఏంటి, నువ్వు స్ట్రగుల్ చేస్తున్నావు కదా, సింపతి స్టార్వి, బెగ్గింగ్ స్టార్ అని నేను చెప్పొచ్చు. అదే అంటే తను కూడా ఇప్పుడు దాకా ఈ స్థాయిలో తను స్పందించలేదు. గతంలో ఆయన 5-6 సినిమాలు చేశాడు. సో ఇప్పటివరకు తనకి ఏదైతే తను ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నాడో అది ఇంకా రాల తను, అది ఇంకా గెయిన్ చేయాల తను. బట్ ఆ ఫ్రస్ట్రేషన్ ఈ సినిమాకి ఏమన్నా ఇంకా అంటే తను ఓన్ మనీ పెట్టడం, తను కూడా చెప్తున్నాడు కదా, ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బు పెట్టామని, అంటే తను సింపతి మెయిన్గా సింపతిని గెయిన్ చేయడానికి చూస్తున్నాడా అన్న దాంట్లో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అవును, అది ఐ డోంట్ వాంట్ టు కామెంట్. జనాలకి తెలియాలి, ఆయనకి తెలియాలి అది. సి ఎనీబడి హూ మేక్స్ అ ఫిల్మ్, హుక్ ఆర్ క్రుక్, వాళ్ళ సినిమాని పబ్లిసైజ్ చేసుకోవాలి, సినిమా చూడడానికి రావాలి అనే టైప్లోనే ఉంటారు. ఆ ప్రాసెస్లో ఏమైనా చేయండి, నాకు ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి ఇవన్నీ ప్రజలకి అవసరం లేదు. ఎందుకు మాకు సినిమా ఎలా ఉంది మనకి. ఇప్పుడు నా ఫ్రెండే ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా తీసాడు, పెద్ద అదేంటి కామెడియన్, టీవీలో ఒక కామెడీ షో ఉంటుంది, దాంట్లో హీరో, ఆయనతో ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా తీసాడు. దానికి రివ్యూ కాదు, చూడు సినిమా అన్నాడు, నేను రివ్యూ ఇచ్చేదానికి. ఓకే, అది అది చూశాడు, చూసి ఆయనే అదేంటి హట్టాడు ఆయన, నా ఫ్రెండ్కే నేను ఆనెస్ట్గా నా రివ్యూ చెప్పినప్పుడు ఎవరి ఇదంతా అని చెప్పి నేను ఫీల్ అవుతాను, బికాజ్ ఐఎమ్ ఆనెస్ట్. నా రేపటి రోజున నా ఫ్యామిలీ నుంచి ఎవరైనా సినిమా తీసినా నేను ఆనెస్ట్గానే చెప్తా. అంటే రేపు ఫర్దర్గా కూడా అంటే తను ఇవన్నీ చూస్తున్నప్పుడు తను ఇంకా అంటే ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు అన్న అభిప్రాయం ఏమైనా మీకు కలిగింది? పక్కా కలిగింది. అదే నా వీడియోస్లో కూడా అదే చెప్పా, వెరీ చైల్డిష్, వెరీ ఇమ్మెచ్యూర్, లో ఐక్యూ, అసలు తలాతోక ఉండదు ఆర్గ్యుమెంట్లో. ఏదో సినిమాకి నేను 2 ఇచ్చానంటే దీనికి కూడా 2 అంటే అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే ఇంత ఇల్లాజికల్గా అయింది. తను మాట్లాడిన దాంట్లో కూడా నన్ను బిగ్ బాస్లో అంత ఇదిగా మీరు నన్ను పాపులర్ చేశారు, నన్ను ఆదరించారు, ఇప్పుడు ఎందుకు నన్ను ఆదరించట్లేదు, నా సినిమా చూడటానికి ఎందుకు రావట్లేదు అని అతను ఒక ఆర్గ్యూ చేస్తున్నాడు. వెరీ ఇల్లాజికల్. ఎందుకు అంటే ఆడియన్స్ ఇష్టం భయ్యా, నీకు సపోర్ట్ చేశారు, ఆ టైంలో సపోర్ట్ చేశారు, నువ్వు ఎంటర్టైన్ చేసావు, అయిపోయింది, గివ్ అండ్ టేక్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు చూడాలి? నీ ప్రోడక్ట్ బాగుంటే వచ్చి చూస్తారు, పబ్లిసైజ్ అవుతుంది. ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్లో కొంతమంది వచ్చారు కంటెస్టెంట్స్, వాళ్ళు మంచి సినిమాలు తీశారు, ఆదరిస్తున్నారు కదా. జో అనేదో సినిమా వచ్చింది, అలాంటి సినిమాలు ఉన్నాయి, ఆదరిస్తున్నారు. యూ నీడ్ నాట్ బెగ్ ఎనీబడి. మీరు చేయాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ ప్రోడక్ట్. మంచి సినిమా తీయండి, క్వాలిటీ ట్రైలర్ కట్ చేయండి, పబ్లిసిటీ మెటీరియల్ ఏమైనా ఉంటో సాంగ్ మంచిగా చేసుకోండి, ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ సాంగ్స్. బీ అప్డేటెడ్. కోవిడ్ తర్వాత చాలా మారిపోయింది, వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయిపోయారు. నేను రొటీన్ సినిమాలు, క్లీషేడ్ స్టఫ్ తీస్తానంటే కుదరదు. మీరు ఏదైతే ఎప్పుడైతే ఇప్పుడు ఓటీటీ అనేది మన ఇంట్లోకి వచ్చిందో ప్రేక్షకుల యొక్క పర్స్పెక్టివ్ కూడా మారిపోయింది, చాలా మారిపోయింది. మనం చూడని ప్రపంచం చాలా ఉంది అనే విషయం వాళ్ళకి అప్పుడు తెలిసింది. ఇప్పుడు నేను ఎస్కేఎన్ గారితో మొన్న మాట్లాడుతున్నాను ఒక మీమర్స్ ఇంటరాక్షన్లో. సో ఐ ఆస్క్డ్ దెమ్, సార్ ఇప్పుడు ఒక కొత్త సినిమా వస్తుంది అయింది, రిలీజింగ్ ఆన్ 10th, ట్రూ లవర్స్. యా, సో ట్రూ లవర్ సినిమా వస్తుంది. ఐ ఆస్క్డ్ దెమ్, సార్ మీరు యూజువలీ రీమేక్లు చేస్తారు కదా గీతా ఆర్ట్స్లో, వై ఆర్ యూ నాట్ రీమేకింగ్ దిస్ ఫిల్మ్, దీన్ని డైరెక్ట్లీ డబ్ చేయడం ఎందుకు అని అడిగితే ఆయన చెప్పారు, అరే అందరూ చాలా అప్డేట్ అయిపోయారు, ఇప్పుడు ఎవరు అన్ని చూసేస్తున్నారు, నేను ఇప్పుడు రీమేక్ చేసే లోపల చూసేస్తారు, ఎందుకు చేయాలి, లాజికలే కదా. సో అలా అనిపించి యూ హ్యావ్ టు, మనం వేరే వాళ్ళ మీద ఏడవడం కాదు, మనం అప్డేట్ అవ్వాలి, అప్గ్రేడ్ అవ్వాలి, టైమ్స్కి తగ్గట్టు మారాలి. ఇప్పుడు వార్లో రక్తం వస్తుంది, కట్ అవుతుంది అనే లెవెల్లోనే ప్రిపరేషన్ ఉండాలి మన. అవును, వాళ్ళకి తెలుసు వార్లో దిగుతున్నామంటే ఖచ్చితంగా. ఇప్పుడు రివ్యూవర్స్ ఇలా ఉన్నారు, కట్ త్రోట్గా ఉన్నారు. నేను ఫస్ట్ రివ్యూవర్ని కాదు కదా వరల్డ్లో, చాలా మంది ఇస్తారు కదా. ఇప్పుడు రాజీవ్ మసంద్ అని హిందీలో ఉంటారు, ఒకప్పుడు ఏకి పడేసేవాడు సినిమాల్ని, పిచ్చి పిచ్చిగా రేటింగ్, అంటే చాలా తక్కువ రేటింగ్లు ఇచ్చేవాళ్ళు మంచి సినిమాలకు కూడా. కానీ బట్ దాన్ని తట్టుకునే సినిమాలు, అరే రాజీవ్ మసంద్ని కూడా ఇంప్రెస్ చేయాలి నేను అనే టైం. ఎవరో రివ్యూని దృష్టిలో పెట్టుకుని సినిమా తీరు, ఆడియన్స్ దృష్టిలో పెట్టుకునే కదా అల్టిమేట్గా దాన్ని ఎంటర్టైన్ చేయటమే కదా దాన్ని. అండ్ దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ నాకు నచ్చలేదంటే సినిమా ఫ్లాప్ అవుతుందని, నాకు నచ్చినంత మాత్రాన్ని సినిమా హిట్ అయిపోద్దని. నా ఒపీనియన్ బై నేను పెరిగిన ఎన్వైరన్మెంట్,
నేను చదువుకున్న కాలేజెస్, నేను తిరిగిన జనాల వల్ల నా అభిరుచులు ఏర్పడతాయి. అది జనాలు వీడి రివ్యూ ఫాలో అవ్వాలి లేదా జనాలు ఇష్టం అంతే. ఇప్పుడు నాకు 12th ఫెయిల్ సినిమా ఎక్స్ట్రాడినరీ హైయెస్ట్ రేటింగ్, హైయెస్ట్ టమాటోస్ ఇచ్చాను. డిడ్ ఇట్ మేక్ 100 crores? అవును. కాదు, నాకు నచ్చింది, మీకు నచ్చొచ్చు, మీరు నచ్చకపోవచ్చు, అది ఫ్లాప్ అవ్వచ్చు. అందుకే నేను అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి చెప్పాను లాస్ట్లో, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ ఇఫ్ ఇట్ కలెక్ట్స్ 100 crores, 50 crores, 2 crores, 3 crores, బట్ ఐ లవ్ దిస్ ఫిల్మ్. మీకు నచ్చుతుందా లేదో మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్తాను ఎప్పుడు. అదే సేమ్, అంతే అంతే. రివ్యూయర్ యొక్క బాధ్యత ఏంటి? సినిమా ఎలా ఉంది చెప్పడం అంతే. ఆ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో చెప్తావు, పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయో చెప్తావు, క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయో చెప్తావు, అంతే. అంటే కొంచెం ఇంకొంచెం డెప్త్గా తెలిసిన వాడు సినిమా గురించి తెలిసినప్పుడు స్క్రీన్ ప్లేలో సినిమాటోగ్రఫీ బాగాలేదో, లెన్సింగ్ బాగాలేదో, అది అకాడమిక్ డిస్కషన్. ఇంకా నాకు ఆ అకాడమిక్ డిస్కషన్లో కూడా వెళ్ళాలని లేదు, ఎందుకంటే జనాలకి అది ఎందుకు నేను ఇవ్వాలి? వేరే వాళ్ళు ఉన్నారు, వేరే రివ్యూవర్స్ ఉన్నారు, దానికి వాళ్ళు చేసుకుంటారు. నేను జస్ట్ ఏంటంటే నేను ఐ వాంట్ టు నా ఆడియన్స్ కామన్ మ్యాన్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా. వాళ్ళకి ఇన్ డెప్త్ నేను లెన్స్ లేనిది, ఏ లెన్స్ వాడారు, ఫ్యాన్ ఇక్కడ బ్లో చేశారు, లేకపోతే జిమ్మీ జిప్ వాడారు, వాక్యూమ్ బేస్ వాడారు, ఇవన్నీ నాకు చెప్పాలని లేదు. అదే అవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ పాయింట్కి రారా అంటారు. సో అదే అంటుంది, ఐ డోంట్ వాంట్ టు సౌండ్ ఇంటెలిజెంట్. సో అల్టిమేట్గా మన సొహైల్కి ఒక శ్రేయోభిలాషిగా, అంతే అంతే. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను ఏం చెప్తున్నా అంటే, నా వీడియోలో ఆల్రెడీ చెప్పాను, దాంట్లో ఏంటంటే ఓకే మీరు బ్యాడ్గా మాట్లాడారు నా గురించి, బట్ ఏంటంటే ఐ స్టిల్ సపోర్ట్ యూ. మీరు మంచి సినిమా చేయండి, అంటే నాకు నచ్చాలి ఆ సినిమా. సినిమాకి ముందు పబ్లిసిటీ సరిగ్గా చేయండి, సినిమా తర్వాత కాంట్రవర్సీలు చేయడం కాదు. ఈ కాంట్రవర్సీ వల్ల ఆయన హెల్ప్ అవుతుందంటే ఇట్స్ వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. టికెట్లు తెగుతున్నాయా, వాట్ ఎవర్, ఓటీటీ రిలీజ్ ఆల్రెడీ సెటిల్ చేస్తారు ఏదో అన్నారు, ఓటీటీ రిలీజ్ అవుతే ఇంకా బెటర్, మంచి నా వల్ల హ్యాపీగా, చిన్న సినిమాకి హ్యాపీ. బట్ ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ క్రాఫ్ట్, మంచి సినిమా మీద దృష్టి పెట్టండి. మీకు టాలెంట్ ఉంది, నేను ప్రొఫెషనల్. ఈ సినిమా ఎలా వచ్చింది అనేది ఆయన చేతిలో లేదు, డైరెక్టర్ చేతుల్లో పని కదా. మీరు ఫోకస్ ఆన్ యువర్ ప్రోడక్ట్. నేను ఎక్కడ మిమ్మల్ని కించపరుస్తూ నువ్వు యాక్టర్ ఏంటి ఇవన్నీ ఎక్కడ చెప్పలేదు నేను. నన్ను అన్ప్రొఫెషనల్ రివ్యూవర్ మీరు ఎందుకు చేస్తున్నారు ఆయన క్వశ్చన్ చేసిన, నేను ఎక్కడ క్వశ్చన్ చేయట్లేదు. ఐ స్టిల్ ఫీల్ యూఆర్ అ గుడ్ ఫెలో, గుడ్ మనిషి, మంచిగా మీరు ఫోకస్ ఆన్ ద క్రాఫ్ట్, టేక్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు నన్ను కూడా చాలామంది తిడుతూ ఉంటారు కామెంట్స్లో, నేను బాధపడిపోయి బీపీ తెచ్చుకోను. ఓకే, వీడి బాధ ఏంటి, మనోడు బాధ ఏంటి, మనం చూద్దాం, అది ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని లెట్స్ ఇంప్రెస్ హిమ్ ఆల్సో. అలా అప్పుడే గ్రో అవుతారు, అప్పుడే అప్డేట్ అవుతారు. చాలా మంది చాలా సినిమాలకి రివ్యూస్ ఇస్తారు కదా, వాళ్ళు దే కమ్ బ్యాక్ స్ట్రాంగర్, మంచి స్ట్రాంగర్ కాంటెంట్తో వస్తారు. వాళ్ళు కలిసి అరే నువ్వు చెప్పింది మస్తు కరెక్ట్గా చెప్పావు అని చెప్పి అంటారు. చాలామంది రివ్యూవర్స్, మీకు కూడా చాలా, మీరు ఇప్పుడు 97లో మీరు ఫస్ట్ రివ్యూ పెట్టారు, అప్పుడు నుంచి చాలామంది అరే ఐ లైక్ యువర్ క్రిటిసిజం అంటారు కదా. అవును, అరే అప్పుడు ఎంత లేదు, లెటర్స్ రాసేవాళ్ళు, అరే మీరు పెద్ద బిగ్ స్టార్స్ లెటర్స్ బూతులు తిడుతూ రాసేవాళ్ళు, అవన్నీ తట్టుకుని వచ్చాం. బట్ దే రియలైజ్ లేటర్, అరే మనోడు చెప్పింది కరెక్టే అని తర్వాత ఒప్పుకుంటారు. అప్పుడు పాయింట్ ఆఫ్ టైం నేను కూడా సోహెల్ గారికి అదే చెప్పా, మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు, వాచ్ యువర్ మూవీ ఆఫ్టర్ 1 month, అదే తర్వాత రిలీజ్ అవుతారు. వాట్ ఈస్ రాంగ్ విత్ మై ప్రోడక్ట్, వై పీపుల్ డిడ్ నాట్ వాచ్ ఇట్. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో పబ్లిసిటీ లేక కాదు, చాలా సినిమాలకు పబ్లిసిటీ లేక తర్వాత పికప్ అయిన సినిమాలు ఉంటాయి. సో పైగా ఏంటంటే ఇప్పుడు ఇది చాలా కాంపిటేటివ్ వరల్డ్, ఏది అటెన్షన్ పడుతుందో ప్రేక్షకులకి ఆ సినిమాలనే కొంచెం చూస్తున్నారు, లేదంటే అసలు అది వచ్చిందా లేదో కూడా తెలియట్లేదు. చాలా మంది కింద కామెంట్స్ కూడా అదే, భయ్యా నువ్వు ఇలా చెప్తున్నావు, రివ్యూ పెట్టావు, అప్పుడే తెలిసింది నాకు సినిమా గురించి, ఆర్ ఈ కాంట్రవర్సీ వల్ల తెలుస్తుంది అంటారు. ఓకే, ఈ కాంట్రవర్సీ వల్ల తెలిసినా నాకు టికెట్ తెగితే ఐఎమ్ వెరీ హ్యాపీ సోహెల్ భయ్యా, నా వల్ల టికెట్లు తెగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ. తర్వాత నాకు మీ గురించి తెలుసుకోవాలంది, పూల చొక్కా అనేది ఏంటి, అలాగే మీ ఈ వేషం వెనక ఏదైనా ఉందా, జుట్టు గడ్డం జుట్టు పెంచుకోవటం వెనక? అంటే పూల చొక్కా ఐ స్టార్టెడ్ మీమ్స్ పేజ్ లాగా స్టార్ట్ చేశాను 2018 డిసెంబర్లో, టు బి ప్రిసైజ్ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేస్తే అప్పుడు ఐ వాస్ థింకింగ్ ఆఫ్ సమ్ నేమ్, ఏదైనా పేరు పెడదాం మనం, మీమ్స్ పేజ్ అంటే ఫన్ ఎలిమెంట్ ఉండాలి కదా, ఫనీగా చేయాలి అని చెప్పి, షార్ట్గా ఉండాలని చెప్పి ఐ వాస్ థింకింగ్ ఆఫ్ నేమ్స్, వై నాట్ పూల చొక్కా అని చెప్పి. కానీ ఇప్పుడు మీరు పూల చొక్కా వేసుకోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వేసుకోలేదు ఎందుకంటే
నేను ఎక్కువ ఐ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ డ్రెస్సింగ్. ఓకే. నేను డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ అలా ఉండాలని బట్ ఐ క్రియేట్ మై పూల చొక్కాని పెట్టున్నారు కానీ చూస్తే తను ప్లెయిన్ షర్ట్లు వేసుకున్నాడు. సో కాన్సన్ట్రేట్ చేయను. నా వీడియోస్ చూసినా కూడా వెరీ ఇంప్రాంప్టు. పెద్ద నేను ఇప్పుడు అందంగా కనిపించాలని కాదు, నా భావం అర్థం అవ్వాలి జనాలకి. ఐ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ రైటింగ్ అండ్ ఐ మీన్ హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్ కాదు, వాట్ యూఆర్ రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం తోపు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం కాదు. మనం చాలా మంది బిహారీస్ ఇంగ్లీష్ రాదు సరిగ్గా, కానీ వాళ్ళు మస్తు మాట్లాడతారు, పాయింట్ రీచ్ అవుతుంది. నా ఫ్రెండ్స్ ఉన్నారు అలా. సో అది ఇంపార్టెంట్. అది ఎప్పుడు చూస్తాను నేను. ఎస్థెటిక్నెస్ బాగుందా, క్రియేటివ్గా, అది కాదు, మనం చెప్పే పాయింట్ కనెక్ట్ కావాలి. అలా నేను చేస్తా. సో ఆ ఆస్పెక్ట్లోనే నా లుక్ కూడా అలానే ఉంటుంది. నేను ఎప్పుడు రెడీ అయ్యి మంచిగా మేకప్ వేసుకొని స్నానం చేసి ఏమి లేదు, ఊరికి అలా ఉంచేసుకున్నారు అంతే. ఐ డోంట్ వాంట్ కట్ ఇట్. ఎందుకంటే మరీ ఎక్కువ ఇక్కడ అమ్మాయిల తర్వాత కట్ చేస్తా. ఎందుకంటే ఒకసారి ఒక ఇన్సిడెంట్ అయింది కోవిడ్ తర్వాత, 3 years పెంచాను. నేను ఇలా బైక్ మీద ఇలా హెల్మెట్ తీసా, 3 అమ్మాయిలు ఇలా వచ్చి ఇలా చూసి నవ్వుతున్నారు నా వైపు చూసి. దే థాట్ ఐఎమ్ గర్ల్. ఓకే. అలా చూసి ఫుల్ గడ్డం చూసి అబ్బా అని చెప్పి అబ్బాయా అని చెప్పి అనుకుని అంత జుట్టు పెంచారు. అప్పుడు కట్ చేసా. ఓకే. సర్లే ఇప్పుడు మనల్ని అమ్మాయి అనుకుంటున్నారు. నా బెల్ట్ కూడా అలానే ఉంది కదా, బక్కగా ఉన్నాను. సో అలా అనుకున్నా. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక ఫేస్ అలవాటైపోయింది మంది. అలవాటైపోయినప్పుడు మళ్ళీ నేను కట్ చేసి మళ్ళీ బొక్కలాగా ఉన్నాను మళ్ళీ ఆ జుట్టు పెంచుకో అంటే ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. 6-7 months పడుతుంది. సో అందుకే అలా ఉంచేసా. మరి మీ ఇంట్లో వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేశారా? మై మదర్ ఇస్ మదర్. అమ్మాయి ఇప్పుడు మీ మదర్ కూడా కొన్ని ఫీడ్బ్యాక్ ఇస్తుంది మీకు, ఇలా ఉండు అలా ఉండు. మా మదర్ కూడా అంతా బాగుంది, హెయిర్ కట్ చేయించుకో ఉంటుంది. నేను దాటేస్తూ ఉంటుంది. మా మదర్కి ఏముంటుంది, సరిగ్గా ఉండు సరిగ్గా తిను అంటారు. ఇవి రెండే ఉన్నాయి మా మదర్ కన్సర్న్. ఓకే. మీకు లైఫ్ పార్ట్నర్ లేరా? లైఫ్ పార్ట్నర్ లేరు. నేను ఆ స్టేజ్ కూడా దాటేసా ఆల్మోస్ట్, లైఫ్ పార్ట్నర్ వచ్చే స్టేజ్కి. ద రీజన్ ఈస్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ వర్క్. అండ్ ఐఎమ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. అంటే ఎవరైనా పేరెంట్స్కితో ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటే ప్రాబ్లం లేదు, దే విల్ అండర్స్టాండ్. అదే. బట్ వెన్ సంబడి మన కర్ణాటక కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. వెన్ సంబడి ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్, మనం టైం ఇవ్వకపోతే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నాడు అని ఫీల్ అవుతారు. ఎందుకు మనం కష్టపడ్డాం. అండ్ నాకు మళ్ళీ పిల్లలు ఇదంతా కూడా ఇంట్రెస్ట్. మీ ఫోకస్ అంతా వర్క్. సో ఇదంతా అడ్డం అవుతుంది. అండ్ ఇఫ్ దెర్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ పార్ట్నర్ వేర్ నాకు పిల్లలు వద్దు, ఐ జస్ట్ వాంట్ టు బీ విత్ యూ, నేను నా పని చూసుకుంటా, నువ్వు నీ పని చూసుకో, విల్ మీట్ సమ్ టైమ్, కలిసినప్పుడు కలుద్దాం ఇంట్లో, ఈ అగ్రిమెంట్తో ఉంటే విల్ గెట్ మ్యారీడ్, నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఏంటంటే పిల్లలతో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఐ లైక్ కిడ్స్. వేరే మా సిస్టర్ వాళ్ళ కిడ్స్తో ఆడుకోవడం అలాంటి ఇంట్రెస్ట్, కానీ 10 minutes ఎక్కువ మళ్ళీ ఎంటర్టైన్ చేయను. ఎందుకంటే నాకు కావాల్సినప్పుడే వెళ్ళి మాట్లాడతా, అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసి వచ్చేస్తా. అదే మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండాలంటే దాని దూరంగా ఉండాలనుకున్నారు అంతే. ఇప్పుడు కమిట్మెంట్స్లోకి వెళ్ళకూడదు. బ్యూటీ ఏంటంటే ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు బీ లైక్ దిస్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్, ఐ థింక్ దట్ ఈస్ ద అచీవ్మెంట్. నా పార్ట్నర్ కూడా అలానే ఉండాలి. నేను నా లైఫ్లో వచ్చి ఆమెను రెస్ట్రిక్ట్ చేయడం, నువ్వు అటెళ్ళకు ఇటెళ్ళకు, అలాంటి రిగ్రెసివ్ మైండ్ సెట్ ఉండకూడదు. తను ఎప్పుడు కావాలంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు. ఆమె ఏం చేస్తుందో ఆమె కూడా ఆమె కెరియర్ మీద ఫోకస్ పెట్టాలి. వాట్ షీ లైక్స్ ఆ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళాలి. పని చేస్తున్నప్పుడు మెడిటేషన్ ఏది గుర్తు రాకూడదు, అంతే కదా. అదే బ్యూటిఫుల్. ఇప్పుడు దాకా అమ్మాయిలు రాలేదా? రిలేషన్షిప్లో ఉన్నాను. ఓకే. ఇప్పుడు కూడా రిలేషన్షిప్లో ఉన్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఓకే. ఇఫ్ అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తే చూద్దాం. ఇవన్నీ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి కదా. అండ్ ఏంటంటే పిల్లలతో ప్రాబ్లం అదే చెప్తారా ఎవరైతే మీతోటి ఇది ఉంది. మరి ఇఫ్ ఇట్స్ ఓకే అది చూద్దాం. పర్మనెంట్ అయితే వద్దు అంటున్నారా? ఐ విల్ మ్యారీ. బట్ ఏంటి ఇది చెప్పాను కదా, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఐ విల్ డూ మై వర్క్, నాట్ దట్ ఐ వోంట్ బి లాయల్ టు యూ. నేను వేరే అమ్మాయిలతో తిరుగుతా అనే టైప్ కాదు. ఐ విల్ బీ లాయల్. బట్ నేను వర్క్లో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడను. ఫోన్ కట్ చేసేయడం, మెసేజెస్కి రెస్పాండ్ అవ్వకపోవడం అలాంటివి ఉంటాయి. అది చాలా హర్టింగ్ ఉంటుంది. దాని మీద కంప్లైంట్స్ ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ. సో ఇంకోటి ఏంటంటే పిల్లలతో ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్. ఇప్పుడు నా సొంత పిల్లలు వీళ్ళందరికీ వస్తే, మన చిన్నప్పుడు మన డాడీ వీళ్ళందరూ బైక్ తీసుకెళ్ళకరా, నువ్వు జాగ్రత్తగా తిరిగి వస్తావు, లేదా భయంగా ఉంటుంది అంటారు. కానీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, మనకి ఇచ్చారు, మనం గ్రో అయ్యామో, వేరే స్టేట్కి వెళ్ళాము, అదంతా ఉంది. అంటే ఏమి తగలకూడదు, కానీ నేను కన్సర్న్ ఉంటుంది వాళ్ళకి. నేనైతే నేను పిచ్చ టెన్షన్ పడిపోతా.
నా పిల్లోడు ఎవరైనా ఉంటే ఆడు వస్తాడో రాదో అనే హార్ట్ అటాక్తో పోతా నేను. నాకు ఎందుకు అంత ఎమోషనల్ అంటే పిల్లలు బైక్ ఎస్పెషలీ తీసుకెళ్తారు. కరెంట్ జనరేషన్ ఇంత అడ్వాన్స్మెంట్ అయిపోయింది. ఎక్కడైనా నాకే చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. ఇక దెబ్బలు అన్నీ ఉంటాయి నడుపుతున్న ప్రాసెస్లో ఇనీషియల్గా. ఇప్పుడు అంటే మనం అంతా తెలుసు, మనం ఎక్కడికి వెళ్ళాలి, ప్రతి గల్లీ అవన్నీ తెలుసు. జస్ట్ ఇమాజిన్ దే ఆర్ నాట్ లక్కీ. నేను ఐఎమ్ లక్కీ దట్ యాక్సిడెంట్ అయినా నాకు ఏం దెబ్బ తగలలే, చిన్న దెబ్బలు తగలే. వాట్ ఇఫ్ దే యాక్సిడెంట్లో పోతే ఐ కాంట్ టేక్ ఇట్. నేను కూడా పోతా ఆ రోజు. ఇవన్నీ ఆలోచిస్తున్నారా? అంతే, ఎగ్జాక్ట్లీ అంత డెప్త్లో ఆలోచించాలి. ఓకే, అంత ఎమోషనల్ పర్సన్ మీరు. ఎగ్జాక్ట్లీ. సో ఈవెన్ ఇఫ్ ఐ మ్యారీ ఐ వోంట్ హ్యావ్ కిడ్స్. కానీ అలా ఆలోచిస్తే ఈ ప్రపంచం ఇలా ఉండదు, ఎంతమంది ఉండదు. బట్ అదే ఎవరి ఇండివిజువల్ డెసిషన్ వాళ్ళది. అందరిని అలాగా ఆలోచించారు కదా. కానీ నేను ఇప్పుడు చెప్పిన తర్వాత విన్న తర్వాత అరే నేను కూడా ఇదే చాలా మంది వస్తారు బయటికి. అవును, ఉంటుంది ఇప్పటికీ స్టిల్. ఇప్పుడు నేనైనా అనుకుంటా, నేను అబ్బాయి తీసుకెళ్తుంటే బైక్ తీసుకెళ్తుంటే వాడు ఇంటికి వచ్చేదాకా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. వస్తే ఎప్పుడు వస్తాడు అది వచ్చేదాకా మనకి అది ఉంటుంది. అది తర్వాత వాళ్ళు గ్రో అయిన తర్వాత, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మంచి పొజిషన్కి వెళ్ళినా వారు వెళ్ళకపోయినా దే ఆర్ అవర్ కిడ్స్. వాళ్ళు మన సొంత వాళ్ళే. కానీ కిడ్సే కదా ఎప్పటికి వెళ్ళినా. ఇప్పుడు మా మదర్కి స్టిల్ ఆమె చిన్నపిల్లోడినే. నేను ఇంత జుట్టు పెరిగినా, ఇంత పెద్దోడినైనా, ఆమెకంటే పొడుగైనా మదర్కి ఎప్పుడు చిన్నపిల్లలం కదా, నువ్వు పిల్లోడురా అనే ఫీలింగ్లోనే ఉంటుంది. సో అలా అవి ఉన్నాయి, ఇవన్నీ ఈ యాంగిల్స్ ఉన్నాయి. సో అందు గురించి దాంట్లోకి వెళ్ళా. ఓకే, బట్ మ్యారేజ్ ఇస్ అ గుడ్ థింగ్. మంచి చేసుకోవాలి, అండర్స్టాండింగ్ పార్ట్నర్ ఉండాలి. ఓకే, ఏంటి అసలు మీరు అంటే మీ కెరీర్ అనేది ఎలా, అంటే సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు, డైరెక్టర్ కావాలనుకునే కదా, ఎందుకని మళ్ళీ ఇటు వచ్చేసారు? ఐ స్టడీడ్ ఇంజనీరింగ్, అంటే కంప్లీట్ చేయలేదు. ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్ కెమికల్ ఇంజనీరింగ్ చదివాను. బట్ వాట్ ఎవర్ రీజన్ నాకు అక్కడ కూడా ఫిల్మ్ మేకింగ్ చేశాను. కెమికల్ ఇంజనీరింగ్ ఐఐటి మెడ్రాస్ 2006 ఆ టైంలో జాయిన్ అయ్యాను. సో మీడియా యూ గెట్ డిస్ట్రాక్ట్. యంగ్ ఏజ్లో మనకు తెలియదు కదా ద వాల్యూ ఆఫ్ థింగ్స్. మామూలు ఇంజనీరింగ్ కాలేజీల్లో దూరంగా చేరడమే అది ఒకటి అనుకుంటారు. అట్లాంటిది ఐఐటిలో ఫార్చునేట్ ఐ రోట్ అన్ ఎగ్జామ్ ఐఐటి జేఈ. ఆ ఇయర్లో ప్యాటర్న్ మారింది. అప్పుడు మెయిన్స్ స్క్రీనింగ్ ఉండేది దానికన్నా ముందు. నా ఇయర్లో ఏంటంటే ఒకటే ఎగ్జామ్. ఓకే, సో డిఫికల్టీ లెవెల్ తగ్గింది. సో నాకున్న నాలెడ్జ్తో నేను వెళ్ళాను. అండ్ ఐ హ్యావ్ రిజర్వేషన్. ఐ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్. ఓకే, సో నా షెడ్యూల్ ట్రైబ్లో నేను తోప్ ఉండే అప్పుడు. ఆబ్వియస్లీ అందుకే నేను ఐఐటి మెడ్రాస్ నవీన్ నాయక్ ఉన్నాను వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఐఐటి ఈజ్ లైక్ ఇండిపెండెంట్ హౌస్. మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు. మీకు ఒక సింగిల్ రూమ్ ఉంటుంది. నువ్వు నీ లైఫ్ని తోపులుగా ఎక్స్ట్రాడినరీగా మలుచుకుంటావా, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్తావా, నీ చేతిలోనే ఉంటుంది. సో నేను అక్కడ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, మిగతా మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫిల్మ్ మేకింగే చేసి అక్కడ కూడా వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్స్కి వెళ్ళడం. బట్ ఇప్పటికీ నాకు రిగ్రెట్ లేదు. ఎందుకంటే అలాంటి టాప్ నాచ్ కాలేజెస్కి వెళ్తే అక్కడ దొరికే ఫ్రెండ్స్, కలిసే ఫ్రెండ్స్, వీళ్ళందరి వల్ల ఇట్ విల్ రబ్ ఆఫ్ టు యూ. అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ యూ లిసన్ టు, ద ఫిల్మ్ నాలెడ్జ్ యూ గెట్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి. ఒక్కొక్కడితో ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. ఐఐటి అంటే ఇంకా టాప్ లేయర్ వస్తారు. వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళు అరే ఓకే వీళ్ళలాగా ఉండాలి, నేను ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ కదా. తర్వాత ఐఏఎంస్కి వెళ్ళి ఉంటారు, తర్వాత ఐఏఎస్ ఆఫీస్. నా ఫ్రెండ్స్ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్. సో వాళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తుంటారు అక్కడ చదువుకొని వాళ్ళు ఐఏఎంస్కి వెళ్తారు. ఇప్పుడు ఇంకో ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ కొంతమంది ఏం చేస్తారంటే, నువ్వు ఫిల్మ్ మేకర్ కదా, నువ్వు రివ్యూస్ ఎందుకు చెప్తున్నావు అంటే డౌన్ఫాల్ ఇది అని ఫీల్ అవుతారు. అట్లా అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతాడు ఐఐటీలో, ఐఏఎంకి వెళ్ళకూడదా? అవును. ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వకూడదా? అంటే నువ్వు అంటావా నువ్వు ఐఐటీకి ఎందుకు వచ్చావు, డైరెక్ట్లీ ఏదైతే డిగ్రీ చేసుకుని శుభ్రంగా? అవును, మా ఇష్టం, నాకు ఇష్టం ఉన్నట్టు చేస్తా. ఆ ఇష్టం ఉన్నది మా ఫ్యామిలీకి ఉండాలి అంతే. కించపరచకుండా రూల్ ఆఫ్ లాలో ఓ సొసైటీలో ఉంటున్నాం కాబట్టి అవన్నీ ఫాలో చేస్తున్నాను లేదనేది పాయింట్. సో అక్కడ నుంచి నేను దట్ ఈస్ 2011లో బయటకు వచ్చాను. ఐ డిడ్ అ షార్ట్ ఫిల్మ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఐఐటి. వెరైటీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. వెరైటీ లవ్ స్టోరీ దాని పేరు. సో దాని యూఎస్పీ వెరీ వైరల్. అప్పటి నుంచే డిఫరెంట్. సో దాని యూఎస్పీ ఏంటంటే ఆ సినిమాది, నా షార్ట్ ఫిల్మ్ చూసి యూఎస్ నుంచి కూడా కాల్స్, వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి కాల్ చేశారు 2011లో. అంత వైరల్, అంత ఎక్స్పోజర్ లేదు అప్పుడు, ఇప్పుడున్నంత సోషల్ మీడియా అంత లేదు.
సో దాంట్లో ఏంటంటే వెరైటీ లవ్ స్టోరీ ఎందుకు పెట్టామంటే యూజువల్లీ లవ్ స్టోరీ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో జరుగుతుంది, కానీ ఇదేంటంటే అబ్బాయి మధ్యలో జరుగుతుంది. సో అదే వెరైటీ అయిపోయింది. సో అక్కడ ఏంటంటే ఒక స్టూడెంట్ ఉంటాడు, వాడు సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటాడు, షార్ట్ ఫిల్మ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పెట్టి. కానీ ఐఐటీస్లో ఏంటంటే అమ్మాయిలు ఉండరు. సో వాడు రాసుకున్న స్టోరీలో అమ్మాయి దొరకట్లేదు. సో వాడు ఏం చేస్తాడంటే అబ్బాయిని పెట్టేస్తాడు, అమ్మాయి ప్లేస్లో అబ్బాయిని రిప్లేస్ చేస్తాడు. సిమిలర్ స్టోరీ సేమ్ అయిపోద్ది, అంటే లవ్ స్టోరీ ఉంటుంది ఇంకా, కానీ గే లవ్ స్టోరీ అవుద్ది. సో ఆ ఫన్ ఎలా ఉంటుంది అనేది చూపించి, అరే ఇదిరా నేను చేసిన చేంజ్ అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు. సో దట్ ఈస్ వెరైటీ లవ్ స్టోరీ. సో మీరు చూడండి, ఇట్స్ స్టిల్ ఆన్ యూట్యూబ్, ఐ సెండ్ ఇట్ యువర్ లింక్. సో అది నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. సో అంత టెక్నికల్ స్ట్రాంగ్ అదంతా ఉండదు, బట్ యూ విల్ హ్యావ్ ఫన్. అది మనకి కెమెరాస్ అవన్నీ లేవు ఆ టైంలో, అది ఎడిటింగ్ ల్యాప్టాప్స్ చాలా స్లో ఉండే. ఇప్పుడు ర్యామ్ 8 GB ర్యామ్ ఉంది, అప్పుడు 512 MB ర్యామ్ కూడా కాదు. జస్ట్ ఇమాజిన్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఎడిట్ అది ఉంది. సో అలా చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చి అమలాపురం ప్రొడక్షన్స్ అని ఒకటి పెట్టా. చాలా కోఇన్సిడెంటల్గా. ఎందుకు అమలాపురం అంటే నా ఫ్రెండ్ ఇస్ ఫ్రమ్ అమలాపురం, గోడతిప్ప. ఓకే. సో పెట్టాం. ఐఐటి కాదు, ఆయన అమెజాన్లో వర్క్ చేస్తాడు ఇక్కడ హైదరాబాద్. ఆయన ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. మేము 20 షార్ట్ ఫిల్మ్స్ చేసాం. అంటే పని ఏంటి, రోజు నైట్ షార్ట్ ఫిల్మ్ చేయడం, మార్నింగ్ అప్లోడ్ చేయడం, అలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట. సో అలా చేసి అప్పుడు ఉయ్యాల జంపాల ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఓకే. అలా మీ వర్క్ చూసి వచ్చింది అది. విరించి చూపించారా? లేదు, విరించి సోషల్ యూట్యూబ్లో వాళ్ళే చూశారు. చూసి మా ప్రొడ్యూసర్ పిలిచి చెప్పారు యాక్చువల్లీ, అరే వీడిని పెట్టుకోండి అని చెప్పి. అలా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్నే పెట్టుకున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో అలా ఉయ్యాల జంపాలకి ఐ గాట్ క్రెడిట్. వెరీ బిగినింగ్ లోనే అసోసియేట్గా చేశాను. అసోసియేట్ డైరెక్టర్ క్రెడిట్ వచ్చింది నాకు. క్రెడిట్ వచ్చింది, బట్ ఐ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. లైన్ ప్రొడ్యూసర్ లాగా చేశాను. లైన్ ప్రొడ్యూసర్ లైక్ ఇస్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటాడు, లైన్ ప్రొడ్యూసర్ ఏంటంటే రామ్మోహన్ రావు గారు అనుకుంటా. యా, లైన్ ప్రొడ్యూసర్ ఏంటంటే రైట్ హ్యాండ్ లాగా. ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ అన్ని ప్లేసెస్కి వెళ్ళాడు కదా, ఓ డెసిషన్ మేకింగ్ కొంతమందికి వదిలేస్తారు. మరి డబ్బింగ్ చూసుకో, ఇక్కడ నీ జడ్జ్మెంట్ ఇంపార్టెంట్. సో మ్యూజిక్ డైరెక్టర్ బాంబేలో ఉంటాడు, సన్నీ M.R. స్వామిరావు మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయనతో కోఆర్డినేట్ చేసామండి. సో ఇవన్నీ చేసాం. ఈ వర్క్ ఫ్లో అంతా తెలుసు, బికాస్ ద టీమ్ సైజ్ వెరీ లెస్. సో అన్నీ మేమే చేయాల్సి వచ్చింది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అంటే ఒక 4-5 ఫిల్మ్స్కి వర్క్ చేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ నాకు ఒక సినిమాతో వచ్చింది. బికాజ్ ఉయ్యాల జంపాల స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ దాకా 2 years పట్టింది. ఓకే. సో దాని తర్వాత నేను 3-4 ఫిల్మ్స్కి వర్క్ చేస్తాను సేమ్ ప్రొడక్షన్లో. పిట్టగోడ, అనుదీప్ ఫస్ట్ ఫిల్మ్, తను నేను. సో సంతోష్ శోభన్ ఫస్ట్ ఫిల్మ్, అవిగా గోర్. సోగాడే చిన్నైనా మా ప్రొడ్యూసర్ గారే, హీస్ ద రైటర్, మూల కథ. సో ఐ యూస్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిస్కషన్స్. సో అలా చేసాము. తర్వాత దాంతో నేను ఎలా అంటే నాకు ఈజీలీ బోర్ కొట్టేస్తుంటుంది ఏదన్నా, నాకు కొత్తగా ఏమైనా చేయాలని ఉంటుంది. బట్ ఫార్చునేట్లీ సిన్స్ 6 years ఐఎమ్ డూయింగ్ మీమ్స్. సో దిస్ ఈస్ ద హైయెస్ట్. అంటే మళ్ళీ అది వద్దనుకున్నారా? అది వద్దంటే నేను చేస్తాను. సి వన్స్ యూఆర్ అ ఫిల్మ్ మేకర్, యూఆర్ అ ఫిల్మ్ మేకర్. ఐఎమ్ టెల్లింగ్ స్టోరీస్ రైట్ నో ఆల్సో, బట్ ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నా. మీమ్స్ ద్వారా చెప్తున్నాను, యూట్యూబ్ ద్వారా చెప్తున్నాను, స్టోరీ చెప్తున్నాను కదా. అల్టిమేట్లీ ఐఎమ్ గివింగ్ అవుట్ మై ఒపీనియన్. అది ఏ రూపంలో చెప్తున్నాను అనేది పాయింట్ కాదు. సో ఈ మీమ్స్లోకి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మీమర్స్కి చాలా డిమాండ్ ఉంది కదా, ఈ ఫేజ్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా? చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే 6 years నుంచి చేస్తున్నాను కదా, ఒక కైండ్ ఆఫ్ రికగ్నిషన్. ముందు దాంట్లో కూడా క్రియేటివిటీ ఉంటుంది. మనీ లేకపోయిన మీమ్స్లో ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ఐఎమ్ రిలవెంట్ విత్ ఆడియన్స్. నేను చేసేది ఎంతమందికి రీచ్ అవుతుంది, నేను యూత్కి అట్రాక్ట్ చేస్తున్నా లేదా కాంటెంట్, అది నాకు సినిమాలో హెల్ప్ అవుతుంది. రేపటి రోజున సినిమా చేస్తే నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని తెలుసుకోవడానికి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో టుమారో ఐఎమ్ ఫిల్మ్ మేకర్. వన్స్ ఎనీబడి ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్, ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్. మధ్యలో మీరు అంటే చేయకపోయినా నేను చేస్తా, ఫ్యూచర్లో పక్కా చేస్తా. రిటర్న్ స్క్రిప్ట్స్. సార్ అంటే మీమ్స్తో మీకు రాదు అన్నారు, మరి ఎలా మీరు మీ ఇన్కమ్ యూట్యూబ్ నుంచి వస్తుంది కదా మొత్తం వచ్చేదంతా కూడా యూట్యూబ్. మీమ్స్లో ఏంటంటే అప్పుడప్పుడు ప్రమోషన్ పోస్ట్ అవన్నీ చేస్తుంటాం. ఓకే. ఎవరన్నా అడిగితే మీమ్స్ చేస్తాము, కానీ లైఫ్ చేంజింగ్ అమౌంట్ రాదు. అంటే మనం ఏదో దిస్ కాంట్ బి యువర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మనం ఏదో పని చేసుకుంటే ఇది ప్యాషన్ లాగా చేయాలి. బట్ యూట్యూబ్లో ఏంటంటే మనీ ఉంది. యూట్యూబ్ ఇస్ గివింగ్ మనీ వేర్ కానీ యు నో సార్, అంటే ఏంటంటే ఇట్స్ వెరీ వోలటైల్ యూట్యూబ్ ఆల్సో. ఎప్పుడు పోతుందో
మీ పేజ్ ఎప్పుడు పోద్ది, ఛానల్ ఎప్పుడు పోద్దో తెలియదు కదా. అవును. నథింగ్ ఇస్ పర్మనెంట్. నా జుట్టు ఇస్ నాట్ పర్మనెంట్, యూట్యూబ్ ఇస్ నాట్ పర్మనెంట్, ఎనీథింగ్ ఇస్ ఎప్పుడు రిపోర్ట్ పడుతుందో ఎప్పుడు. సో ఈ రోజు వస్తుంది అంటే రిలాక్స్ అవ్వలేవు, మనం జాగ్రత్తగా. సో అందుకే నేను ఎప్పుడూ చెప్తాను ఏంటంటే, ఇఫ్ 10 years down the line, if we can have this conversation and talk about my YouTube channel, అచీవ్మెంట్ అది. అవును. ఎందుకంటే కన్సిస్టెంట్లీ మనం చేయగలుగుతాం. సో అందుకే నేను 6 years చేశాను మీమ్స్, ఇంకా చేస్తున్నా. ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అవును. కంటిన్యూగా మీకు చేస్తున్నా. రేస్ లో ఉన్నాను నేను. నేను ఇంకా ఒక 60 years ముస్లోడ్ అయిపోయిన తర్వాత కూడా మీమ్స్ చేయగలిగితే మస్తు ఉంటుంది, గ్రేట్ ఫీలింగ్. అవును. అంటే ఇంకా మనకు ఆ క్రియేటివ్ మైండ్ ఇంకా ఉంది. అండ్ అరే షార్ప్ గా ఉంది. 40 years నేను మీమ్స్ చేశానా అంటే ఏం బ్యూటిఫుల్. నాకు చెప్తుంటే కూడా ఒక గ్రేట్ ఫీలింగ్ ఉంది. అవును. ఎందుకంటే మీరు ఇప్పుడు 6 years అయిపోయింది. ఈ 6 years లో మీకు ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఇవన్నీ మన మెదడు తీసుకుంటా ఉంటది ఆటోమేటిక్గా. అందుకే నా యూట్యూబ్ ఛానల్కి హెల్ప్ అయింది. యూట్యూబ్ ఛానల్ నేను పెట్టి 1 year అవుతుంది. యూట్యూబ్ కాంటెంట్ పెడుతూ నా ఛానల్ ఎప్పుడో క్రియేట్ చేసాం 2011లో, కానీ సీరియస్గా తీసుకొని స్టార్ట్ చేసింది 1 year ago. అదండి. అంటే ఈ మీమ్స్ లేకపోతే మీ ఛానల్స్ వల్ల ఇప్పుడు అంటే ఇది మన సోహెల్ మిమ్మల్ని టార్గెట్ చేసి ఇచ్చేసారు కదా, ఇలా కాకుండా థ్రెట్లు ఇట్లాంటివి కూడా వస్తుంటే థ్రెట్స్ అంటే మీరు మీమ్స్ వచ్చేటప్పటికి పొలిటికల్ అవి కూడా చేస్తుంటారు కాబట్టి, సో అటు సైడ్ నుంచి మన సినిమా వాళ్ళు అంత చేరు కానీ, బట్ అది కామెంట్ సెక్షన్లో ఉంటుంది, బూతులు తిట్టడం అలాంటివి ఉంటాయి. కానీ పర్సనలీ ఎవరు పెద్ద మనుషులు వచ్చి చేసి అలాంటి ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు విష్ణు మంచు గారు ఉన్నారు, ఆయన ఎంత ట్రోల్ చేస్తారు, ఆయన సినిమాని ఎంత బ్యాష్ చేస్తారు. ఆయన ఏమంటాడంటే ఐ ఇంప్రెస్ యూ విత్ మై నెక్స్ట్ ఫిల్మ్ అంటాడు. అంత మంచిగా మంచిగా అనిపిస్తాడు నాకు. నాట్ దట్ ఏదో మా మీద అదేంటి ఏమనలేదని కాదు, అండ్ కలిసాను నేను నాకు మీతో ప్రాబ్లం లేదు, ఐ ఎంజాయ్ ఇట్ అంటాడు. మీరు పర్సనలీ ఫ్యామిలీ కలిసాను, మీమర్స్ ఇంటరాక్షన్ అప్పుడు కలిసాను. బ్యూటిఫుల్ పర్సన్ ఆయన. అంతా ట్రోల్ చేస్తాం అదంతా ఓకే, కానీ ఆయనతో మాట్లాడినప్పుడు అరే ఏముంది, నాలెడ్జ్ ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. అలా అలా మాట్లాడుకోవాలి అంతే. అదండి. సో మిమ్మల్ని అంటే ఎంకరేజ్మెంట్ బాగానే ఉందా? ఫుల్ మస్త్ ఎంకరేజ్మెంట్. లేకపోతే ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ కలుస్తారు, పెద్ద పెద్ద హీరోస్, నేను అడ్మైర్ చేసే హీరోస్, వాళ్ళు నాతో కలిసి అరే నీ రివ్యూస్ మస్తు ఉంది అంటారు. లిరిక్ రైటర్స్ అంటారు, చాలా సక్సెస్ఫుల్ లిరిక్ రైటర్స్, చాలా మంది సక్సెస్ఫుల్ హీరోస్. చాలా నేను విజయవాడకి వెళ్ళాం మొన్న. వెళ్ళినప్పుడు క్యాపిటల్ సినిమాస్లో ఒక నేను యాక్చువల్లీ వెళ్ళి మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి నేను వెళ్ళి మాట్లాడను. వాళ్ళే వచ్చి నాతో, వాళ్ళకి ఏం అవసరం నాతో వచ్చి మాట్లాడడం, వాళ్ళే వచ్చి ఐ ఫాలో యువర్ రివ్యూస్, ఐ లవ్ దమ్, మస్త్ చెప్తారు మీరు అని చెప్పారు. ఇలా చాలా. ఇప్పుడు పెద్ద నరేష్ గారు ఉన్నారు, హీఈస్ మై ఫేవరెట్ యాక్టర్. అవునా? జంబలకడి పంబ, చిత్రం బలారి విచిత్రం. ఏ సినిమా అంటే అదొక సినిమా ఉంటుంది, చిన్నపిల్లోడు బూతు అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, జంధ్యాల గారు తీశారు. అది అన్ని సినిమాలు ఆయన ఏ సినిమా ఉంటే ఆ సినిమా ఫేవరెట్. ఆయనే ఒక రామానాయుడులో కూర్చొని ఉంటే నేను ప్రివ్యూ థియేటర్లో, ఆయన బయటికి వస్తున్నాడు ఏదో ప్రెస్ మీట్ నుంచి బయటకు వచ్చి, నన్ను దూరంగా ఉంటే కూడా పుచ్చుక్ అని నన్ను గుర్తుపట్టి నేను షాక్ అయ్యా. ఆయనతో వెళ్ళి మాట్లాడు, సార్ మీరు నా వీడియోస్ చూస్తారని చెప్పి నేను అంటే నీ వీడియోస్ మస్తు ఉంటాయి, సోది లేకుండా చెప్తాను రివ్యూ, ఐ లైక్ ఇట్ అని చెప్పి ఆయన అప్రిషియేట్. ఆయన సినిమాకి నేను 0.5 ఎంతో ఇచ్చాను మళ్ళీ పెళ్ళికి. ఆయనకి ఏం అవసరం? సో నేను ఐఎమ్ హ్యాపీ. ఒక ఎలీట్ సార్, ఎన్ని సినిమాలు చేశారు సార్, అంత పెడిగ్రీ ఉన్న ఆర్టిస్ట్, వాళ్ళు అలాంటివి తీసుకోరు, ఈగో ఇష్యూలకు తీసుకోరు. అరే ఇటు జెన్యున్గా చెప్పాడని ఫీల్ అవుతారు, అరే నాకు కూడా ఇదాని అనిపించింది అని ఫీల్ అవుతారు. ఇలా చాలా మంది ఉన్నారు. మీరు అడ్మైర్ చేసే యాక్టర్స్ ఎవరు? నేను పెద్ద నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మన రావు రమేష్ గారు. హీరోలు ఐ లైక్ ఎవరు బాగా చేస్తే, బట్ ఎవరు బాగా చేస్తే వాళ్ళు. ఐ వాజ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. గుడుంబా శంకర్ ఇంటర్మీడియట్లో ఉన్న టైంలో, బాలు, జానీ, ఖుషి, తమ్ముడు, ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ ఉండేది, వేర్ యూ రిలేట్ విత్ హిమ్. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూసేవాళ్ళు. దాని తర్వాత ఏంటంటే వన్స్ యూ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత యూ అండర్స్టాండ్ టెక్నికల్ టీమ్ కూడా ఉంది, వాళ్ళ వల్ల వీళ్ళు కొంచెం అర్థమవుతుంది. అప్పుడు యూ బికమ్ ఫ్యాన్ ఆఫ్ డైరెక్టర్స్, ఎడిటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్. అప్పుడు ఏంటంటే హీరో వర్షిప్ తగ్గిపోద్ది. హీరో వర్షిప్ అనేది ఎప్పుడు ఉండదు. హీరో వర్షిప్ చేస్తే ఏమవుద్దంటే రేషనాలిటీ దెబ్బతింటుంది, భజన్ మోడ్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మీకు సినిమా బాగాలేకపోయినా బాగుంది అంటారు, కానీ అక్కడ చూస్తే సినిమా ఫ్లాప్ అవుద్ది. సో హీరో వర్షిప్ని పక్కన పెట్టాలి.
సో ఇప్పుడు ఏంటంటే ఎవరి సినిమా నచ్చితే నేను వాళ్ళకి ఫ్యాన్. ఫలక్నామా దాస్ చూసి ఐఎమ్ విశ్వక్సేన్స్ ఫ్యాన్, అర్జున్ రెడ్డి చూసి విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ మన టెంపర్ సినిమా చూసి, బిజినెస్ మ్యాన్ చూసి మహేష్ బాబు గారి ఫ్యాన్, నాగార్జున గారి ఫ్యాన్ శివమణి సినిమా చూసి. మోస్ట్లీ చూస్తే పూరి జగన్నాథ్ గారి సినిమాలే ఉంటాయి. సో ఏంటంటే యా మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే అందరు హీరోస్ బాగా చేస్తారు, కానీ వాళ్ళకు ఒక డిఫరెంట్ స్టైల్లో చూపిస్తే వాళ్ళకంటూ ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఉంటుంది కదా, వీళ్ళ తప్ప ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేము మనం. ఇప్పుడు మండేలా ఫిల్మ్ చూసి నేను సంపూర్ణేష్ బాబు గారి యాక్టింగ్ నచ్చింది నాకు. మార్టిన్ లూథర్ కింగ్ మండేలా రీమేక్. అన్ఫార్చునేట్లీ నోబడీ వాచ్డ్ ఇట్. ఇప్పుడు నేను పాజిటివ్ రివ్యూ ఇచ్చా ఆ సినిమాకి, ఎవ్వరు ఏ రివ్యూర్ ఇవ్వలే ఆ సినిమా రివ్యూ. నేను 3 రేటింగ్ ఇచ్చా, టీ టమాటోస్ 2.95 ఎంతో. ఇట్స్ అ గుడ్ రేటింగ్ నా దాంట్లో. బట్ నోబడీ వాచ్డ్. అప్పుడు ఎవరు అనరు మనం సినిమా మరి ఎందుకు బతికియట్లేదు సినిమాని. ఇప్పుడు ఈ సోహెల్ లాంటోళ్ళు కమ్అట్ అండ్ సపోర్ట్ దట్ ఫిల్మ్. అంటే మీ సినిమానే అందరు సపోర్ట్ చేయాలా? మీరు చెప్పొచ్చు కదా, ఇలా సినిమా చూశాను మార్టిన్ లూథర్ కింగ్ మస్తుందని. పాయింటే కదా అది. అవును, వేరే మంచి సినిమాలు చాలా, సినిమా బాగా ఉండి ఆడని సినిమాలు చాలా ఉంటాయి, వాటిని ప్రమోట్ చేయొచ్చు కదా. పుట్టే పోస్ట్ ప్రెస్ మీట్ ఇవ్వమని చెప్పట్లే, నీ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ సినిమా వచ్చింది సపోర్ట్ చేయండి. చేయరేవి వీళ్ళకి ఏంటంటే అటెన్షన్ కావాలి, పబ్లిసిటీ కావాలి. కానీ ఏంటంటే రాంగ్ టైంలో పబ్లిసిటీ. ఇది దిస్ నోవేర్ విల్ హెల్ప్ హిస్ ఫిల్మ్. హెల్ప్ అవుతే మంచిదే. ఓకే, సో మీరు అంటే ఆల్రెడీ స్క్రిప్ట్లో రెడీ చేసి స్క్రిప్ట్ రెడీ చేశాను. బట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దోస్ స్క్రిప్ట్స్. యూ కెన్ మేక్ అ ఫిల్మ్ ఓన్లీ వన్స్. అంటే యూ కెన్ డైరెక్ట్ అ ఫిల్మ్, ఒక రాసుకున్నది ఒక ఏదైనా వీడియో కానీ ఒకసారి రికార్డ్ అయిపోయింది, అప్లోడ్ అయిపోయింది అంటే గాన్. ఇంకా యూ కాంట్ అండూ థింగ్స్. అందుకే చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఏమంటారంటే నాకు ఇంకా సరిగ్గా తీయాలి సినిమాని, తీసుంటే బాగుండేది. రాజమౌళి గారు కూడా చెప్తారు, ఎవరైనా చెప్తారు. సో అది నాకు అది అలాంటిది ఉండకూడదు, రిగ్రెట్ లాంటిది. సో ఎందుకంటే ఖరాబ్ అయిపోద్ది ఆ స్టోరీ బయటకు వచ్చాక. ఆర్ ఏదైనా మాట కూడా బయటకు వచ్చేస్తే యూ కాంట్ చేంజ్ ఇట్ అగైన్. సో అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఆ స్క్రిప్ట్ని బెస్ట్గా తీయాలి. అందుకే నేను ఏంటంటే నరేట్ చేశాను. నరేట్ చేసిన వాళ్ళకి మస్తు ఉందిరా ఇది, బట్ ఇట్ రిక్వైర్స్ మోర్ దెన్ 100 crores, 90 అబోవ్ బడ్జెట్ ఉంటుంది. అంటే హీరోలకి నరేట్ చేశారా? లేదు, ఎవరైతే నా క్లోజ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారో, యాక్టర్స్ కాదు, whom I think have a good judgment, వాళ్ళకి నరేట్ చేస్తే మస్తుంది, నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయాలి. అది నేను మెడికల్ షాప్లో ఉన్నప్పుడు రాశా. మెడికల్ షాప్లో వర్క్ చేశారా? నేను మా మావయ్య క్లినిక్లో వర్క్ చేశాను 2.5 years. అప్పుడు నేను రాశా అనమాట, అది రాసుకుంటున్నా టైం దొరికినప్పుడు. జస్ట్ 1 line ఆర్డర్ ఉంది. 1 line ఆర్డర్ అంటే మనకు తెలుస్తుంది, నార్మల్ పీపుల్కి తెలియదు. వేర్ స్క్రిప్ట్ని 1 line ఆర్డర్, 70 scenes 1 line ఆర్డర్. సీన్ 1 ఏంటి, సీన్ 2 ఏంటి, దాంట్లో ప్రాప్స్ ఏంటి, లొకేషన్ ఎక్కడ, ఈ ఆర్డర్ ఉంది. దాన్ని చేస్తే ప్రాపర్గా చేయాలి. నాకు అంత టెంపర్మెంట్ లేదు. నేనేంటంటే షార్టర్ కాంటెంట్ చేసుకుందాం కదా. సినిమా అంటే ఒక యజ్ఞం బేసికలీ, ఈ పేరులో ఉన్నది సినిమా అనేది యజ్ఞం. సో ఆ యజ్ఞంలో నేను కూర్చోడానికి నాకు అంత ఓపిక ఉందా అనేది, నేను అంత ఓపిక వచ్చినప్పుడు నేను చేస్తాను. సో అది చేయడానికి పేషెన్స్ కావాలి. మనం ఒక హోమంలో కూర్చున్నప్పుడు ఎంత పేషెన్స్ కావాలి అంటే మొత్తం మరి 24 ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెజర్ని తీసుకోవాలి, బేర్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ టొమాటోస్ వచ్చింది. ఇప్పుడు నేను చెత్త సినిమా తీస్తే నన్ను కూడా ఐఎమ్ రెడీ క్రిటిసైజ్ మై టొమాటోలు. సో ఐ విల్ డూ ఇట్ అండ్ ఐఎమ్ ఓపెన్ ఫర్ క్రిటిసిజం. ఇప్పుడు చూడండి సినిమాని, నోబడీ కెన్ స్టాప్ ఎ గుడ్ ఫిల్మ్. అదేంటి లేపలేరు ఎవరు ఒక చెత్త సినిమాని. నా సినిమా అంతా. సో అది వచ్చినప్పుడు నేను చేస్తా, ఉన్నాయి స్క్రిప్ట్లు ఉన్నాయి. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి, ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన ఒక టైంలో ఏంటంటే వేరే వాళ్ళు డైరెక్ట్ చేయండి నేను ఇచ్చేస్తా స్క్రిప్ట్ అనే టైప్లో కూడా ఉన్నా. అవునా? ఓకే. అది ఒక బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ ఉంటుంది కదా ఇంగ్లీష్లో, ఆ టైప్లో ఉంటుంది. చాలా బయోపిక్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్లోనే, అంటే ఇప్పటివరకు వచ్చినట్లు గ్రేటెస్ట్ సిరీస్ అంటారు కదా బ్రేకింగ్ బ్యాడ్. దాంతో బెటర్ కాల్ సాల్ నా ఫేవరెట్. అవునా? బెటర్ కాల్ సాల్ చూడండి. రీసెంట్లీ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన కూడా అదే చెప్పారు. అప్పుడు అరే ఈయనకు కూడా సేమ్ మన ఒపీనియన్ ఉంది. ఫస్ట్ బ్రేకింగ్ బ్యాడ్ అన్నాడు, తర్వాత బెటర్ కాల్ సాల్ అన్నాడు. ఓకే. బెటర్ కాల్ సాల్ ఏంటంటే బ్రేకింగ్ బ్యాడ్లో ఒక లాయర్ ఉంటాడు, ఆయన పైన సిరీస్. ఓకే, దాని అది మెయిన్ గా తీసుకొని ఆయన క్యారెక్టర్ని తీసుకొని ఆయన చుట్టూ స్టోరీ. ఓకే.
బ్యూటిఫుల్ ఇట్. నైస్ నవీన్, చాలా హ్యాపీ. అంటే మీ యొక్క అంటే ఇప్పుడు దాకా నాకు తెలిసినటువంటి పూల చొక్క నవీన్ ఒకరైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న తర్వాత ఏంటనేది తెలిసింది. నాతో పాటు ప్రేక్షకులు కూడా, మా వీక్షకులు కూడా ఖచ్చితంగా తెలుస్తుంది మీ యొక్క అభిరుచులు ఏంటి, అసలు మీరేంటి, మీ వ్యక్తిత్వం ఏంటి అనేది కూడా మీ మాటల ద్వారా కొంతవరకు అర్థమైంది మాకు కూడా. అలాగే ఇప్పుడు ఏదైతే వివాదం నడుస్తుందో దాంట్లో సో మీ వర్షన్ ఏంటనేది కూడా క్లియర్ కట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ ఫ్యూచరు హ్యాపీగా మీరు అనుకున్నది మీరు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. యాక్చువల్లీ నాకు ఇఫ్ యూ లుక్ ఎట్ మై ఐస్, ఎందుకని అదే చివరికి వచ్చినప్పటికీ మంచిగా ఎమోషనల్ అయ్యారు. ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. ఇలాంటి డెప్త్ ఉన్న పర్సన్స్తో మాట్లాడినప్పుడు ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై ఫాదర్. అండ్ ఆయన ఇట్స్ నో లాంగర్ దేర్, బట్ అవునా, ఓకే. అంటే సిమిలర్ డొమైన్లో ఉన్న పర్సన్స్ కలిసినప్పుడు అంటే మన వాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది. అదేనండి, ఓకే. సో ఐ కుడ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ అండ్ యూ అండర్స్టాండ్ ఇట్. అవును, తెలుస్తుంది నాకు. సో అందుకే ఐఎమ్ బికమింగ్ ఎమోషనల్. కానీ మాత్రమే ఉండాలి ఇప్పుడు. అంటే ఇదేదో కాంట్రవర్సీ జరుగుతుంది, ఇవన్నీ పిచ్చలైట్. కానీ ఏమో ఐ ఫెల్ట్ యువర్ లైక్ మై ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ. అంతే సార్, థ్యాంక్స్. అంటే మీ అంత ఎమోషనల్ అయినట్టే, అంటే మీరు ఇందాక చెప్పారు కదా మ్యారేజ్ ఉన్నప్పుడు నేను ఎమోషనల్ పర్సన్ ఎందుకునే కిడ్స్ వద్దు అనుకుంటాను ఇట్లాంటివి ఏమో చెప్పారు కదా, దాన్ని బట్టే అర్థమవుతుంది. ఎందుకు నాన్నగారికి ఏమైంది? అంటే హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్, ప్రోస్టేట్. ఓకే. నేను ఎలా జంపాల వర్క్ చేస్తున్న టైంలో అమలాపురంలో ఉన్నప్పుడు ఐ గాట్ అ కాల్. వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్. అంటే జనాలకి ఏదో చేయాలి. ఇఫ్ ఐ కెన్ బీ 10% ఆఫ్ వాట్ హీ హస్ డన్, ఐల్ బీ హ్యాపీ. తను ఏం చేసేవారు? ఈజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అవునా? నేను ఆయనకంటే ఫేమస్ అవ్వచ్చాను ఇప్పుడు, బట్ ఒక ఇంటిగ్రిటీ ఉన్న మనిషి, ఓకే, వాల్యూస్ ఉన్న మనిషి. కొంచెం నాకు వచ్చాయి కానీ ఐఎమ్ నాట్ లైక్ హిమ్. ఓకే, అంతే. అండ్ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. అది మీరు ఇందాక అన్నారు కదా, అంటే నేను వెళ్తే అమలాపురంలో వెళ్ళి సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటాను. ఈ కనెక్షన్ కూడా ఉందన్నమాట, ఇలాంటి కనెక్షన్ కూడా ఉంది. ఓకే, సో సారీ ఫర్ యువర్ లాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దీస్ హోల్ థింగ్స్ టు అవర్ వ్యూయర్స్ ఆల్సో. ఇట్స్ ఓకే సార్. పీపుల్కి తెలియాలి అంటే ఈజీగా కామెంట్ చేస్తారు. నేను సినిమా మీద కామెంట్ చేయడం వేరు, అండ్ ఒకరిని కించపరచడం వేరు. నేను ఎప్పుడు ఎవరిని పర్సనలీ అబ్యూజ్ చేయలేదు. అవును, మీరు చెప్పిన దాంట్లో కూడా నేను చూసాను. సినిమా నచ్చలేదు నాకు. యూ కెన్ డూ బెటర్ అని చెప్పాను, కానీ నేను ఎక్కడ ఎవరిని పర్సనలీ టార్గెట్ చేయాలి. అండ్ అదే నాకు శ్రీరామ్ రక్ష. ఐఎమ్ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. నాకు పెద్ద సపోర్ట్ అలాంటివి కూడా అవసరం లేదు, బికాజ్ నాకు వచ్చే సపోర్ట్ ఉంది. నేను సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేశాను. ద కైండ్ ఆఫ్ కాంటాక్ట్స్ ఐ హ్యావ్. అదే అంటే మీరు ఎంత ఎమోషనల్లో అంత స్ట్రాంగ్ పర్సన్ కూడా అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను సినిమా చూస్తే ఏడుస్తాను, ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్ క్రై. అదే, అవును. సో అది అంటే ఆ స్పందించే మనసు ఏదైతే ఉంటుందో మనలో ఇంకా ఆ మృదుత్వం, సున్నితత్వం అంటారు కదా, అది ఉంటేనే మనకు ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మనకు క్యారీ అవుతూ ఉంటాయి మన జీవితాన్ని. యా, అంతే. అది చెప్దామని నా తాపత్రయం. అంతే. జస్ట్ వాంటెడ్ టు షేర్ దీస్ థింగ్స్. మీ ఇంటర్వ్యూ ద్వారా ఇన్ డెప్త్గా నేను చెప్పగలిగా. దిస్ అ వెరీ కాంప్రహెన్సివ్ ఇంటర్వ్యూ. అన్నీ తెలుస్తాయి జనాలకి, అసలు నేను ఎందుకు అలా చెప్పాను, ఎందుకు రివ్యూ చేస్తున్నాను అదే అనేది. యా, పీపుల్ గెట్ టు నో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్.